ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదామండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అతడు అగాధము తెరువగా పెద్ద కొలువులో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి 3వ వచనం కూడా చదువుతున్నానండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. అదేవిధంగా ఇది 9వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుతున్నానండి. పాతాళపు దూత వాటిపైన, అంటే ఏవైతే మిడతలని చదివామో వాటన్నిటికి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లియోను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం అండి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. మరి దేవుడి లేఖనాల్ని మన వినికుడులో ఆశీర్వదించి మనందరికీ అర్థమవునట్లుగా ఆయన దయ చూపించను గాక. దయచేసి అందరు కూర్చొని. చేరు వచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆయన రాజ్యం కొరకు మనందరినీ ఆయత్తపరచును గాక. ఎంతమంది చాలా చల్లగా ఉందండి, చాలా కూల్గా ఉంది. ఇలాంటి కూల్ టైం నేను ఎక్కువ ఇష్టపడిన సీజనే చలికాలం అండి. ఎందుకంటే చలికాలంలో ఎక్కువ ఏముంటుందంటే మత్తు, పొద్దున్న లేగాలంటే భారం, రాత్రి పనుకునేటప్పుడు ఏమో నా వద్దు మట్టుకు నేను ఎక్కువ ఇష్టపడి చలికాలాన్ని. ఎక్కువ నేను ఇష్టపడేది వేసవికాలం. ఎందుకంటే అంటే లేజీనెస్ ఉండదు, అంత సోమరుగా ఉండదు. ఇప్పుడు మాటికి అంత హీట్ కొంచెం ఎక్కువ అవసరం, కొంచెం మనకు వేడి రావాలంటే. అంటే నేను ఏ హీట్ గురించి మాట్లాడానంటే, ఎప్పుడైతే మత్తుగా ఉంటుందో ప్రార్థన కూడా మత్తుగా అనిపడదు, కూల్గా స్లో, ఓకే నిదానం, కంగారు పడు. ఇలాంటప్పుడు కొంచెం హీట్ కూడా ఎక్కువ కావాలంటే అప్పుడు ప్రార్థనలో కూడా కొంచెం శక్తి ఉంటేనే ఈ చలిని జయించుకుంటూ ఆత్మీయమైన చల్లదనం రాకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఎటువంటి కాలం, ఇది చెప్పాలంటే ఒక రకమైన చలికాలం ఇది. ఎందుకంటే పూర్తి చలికాలం దేన్ని చూపుతుంది? మరణాన్ని చూపుతుంది అండి. ఇప్పుడు లేఖనాలు మీరు ఎక్కడ గమనించినా చలికాలం మరణాన్ని చూపుద్ది. విత్తనంలో యాపిల్ చెట్టు వాటన్నిటి గురించి ప్రవక్త చెప్పినప్పుడు కూడా. సరే, ఏదేమైనా దేవుడు మనకు కావాల్సిన ఆత్మబలాన్ని, మరి ఈ కాలంలో ఉన్న శోధనని జయించడానికి కావాల్సిన దేవుని యొక్క శక్తిని ఆయన మనకు అనుగ్రహించును గాక. ఆయన కృపను బట్టి ఆయనే మనల్ని, మరి ఏ క్షణం ఆయన ఎత్తుపట్టు జరుగుతుందో మనకు తెలియదు. ఏ క్షణమైనా సరే, అది చలికాలం అవ్వచ్చు, ఎండాకాలం అవ్వచ్చు, ఉన్నకాలం, ఏ కాలమైనా సరే. ఎందుకంటే కాలాలు మనకి ఇబ్బందిగా పెడతాయేమో కానీ కాలాలు ఆయనకెన్నడూ ఇబ్బంది పెట్టవండి. ఆయన ఒక టైం అనుకున్నాడు, ఏ టైం అయినా ఆయన రావచ్చు. ఎందుకంటే సిద్ధపడేటప్పుడు ఏమని చెప్పిందంటే లేఖనం, ఏ సమయమో ఏ కాలమో మీకు తెలియదు. అది అంటే కాలాలంటే నేను ఇలానే ఈ ఋతువులని నేను చెప్పట్లే, కానీ ఏ కాలమో మీకు తెలియదు. కానీ ఏ కాలమైనా సరే, ఏ సమయమైనా సరే, ఎల్లప్పుడూ మీరు మాటికి సిద్ధముగా ఉండండి. ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారండి? వరుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. మన బాధ్యత ఏంటంటే మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపరిచే ఆ శక్తి మన మధ్యలోనే ఉంది. సిద్ధపరిచే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. కేవలం మనం సిద్ధపడడానికి ఇష్టపడితే అన్నీ దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడండి. సరే, ఈ రాత్రికాలంలో ఒక చిన్న అంశాన్ని గురించి మాట్లాడతాను. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. దీని గురించి మామూలుగా నేను బయట చేద్దాను. అసలు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే, ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఎ పవర్. ప్రభావం అంటే అది ఒక శక్తి. ప్రభావం అంటే ఏంటండి? అదొక శక్తి, పవర్. ఒక మనిషి యొక్క జీవితాన్ని కూడా మార్చేయగలిగిన శక్తి ప్రభావం అంటే. ఇది ఎలా పనిచేస్తుంది? ఒక ఒత్తిడి అంటే, ఒకవేళ సాధారణంగా ఒక మనిషి మన ముందు నుంచున్నాడు అంటే, మీకు అర్థమయ్యట్లే, దేవుడు వివరించడానికి దేవుడు దయ చూపించిన గాక. కొన్నిసార్లు మీరు కొంతమంది మాట్లాడితే ప్రభావం అనేది ఏదో కొత్తగా వివరించగల, మీ అందరికీ అర్థమైన పదమే అది.
ఆ వ్యక్తి ఒక వ్యక్తి మీతో అంటే ఏదైనా సంఘటనకి ముందు ఒక సంగతి తర్వాత అంటే ఎవరైనా వ్యక్తిని కలిసిన తర్వాత మాట్లాడితే ఒకే విషయం గురించి మీరు అడిగారు, కానీ రెండు ఒపీనియన్స్ చెప్తున్నాడు. అంటే ఒకవేళ వివాహం గురించి అనుకోండి, ముందు అడిగారు ఎలా ఉన్నది ఏమంటే సపోజ్ అనుకోండి, అంటే పెళ్లి చూపులే జరిగినాయి, వెళ్ళి అడిగారు, పాస్టర్ సేవకులు అడిగారు ఏమంటావు ఇది మరి ఇప్పుడు ఈ సంబంధం అంతా ఓకేనా ఆయన అబ్బాయిని అడగానే, పాస్టర్ గారు ఏదైనా దేవుడి చిత్తమే పాస్టర్ గారు ఏదైనా దేవుడి చిత్తమే. సరే ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో రోజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటావు ఇప్పుడు సంబంధం గురించి, ఏంటో పాస్టర్ గారు కొంచెం దేవుడి చిత్తం కాదనిపిస్తుంది రాగానే. అంటే మనకు అర్థమైంది ఈ ఆన్సర్లో 2 తేడాలు వచ్చినాయి అంటే ఈ రెండింటి మధ్యలో ఎవరో ఈయనకి బ్రెయిన్ వాష్ చేశారని అర్థమైంది మనకి. అంటే ప్రభావం అనేది డైరెక్ట్గా మనకు కనబడదు, అంటే ప్రత్యక్షంగా కనబడే ఒక మనిషి కనబడ్డు ఏమీ కనబడదు, కానీ అది పరోక్షంగా వెనుక కనబడే ఒక శక్తి అండి, అది చాలా శక్తివంతమైనది. అయితే మీరు దావీదు దగ్గర చదివితే దావీదు రాజు ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, అప్పటికి తన కొడుకు అబ్షాలోమేమో ఒక పొరపాటు చేయడం వల్ల దావీదు ఏం చేస్తాడంటే ఆ లోనికి కూడా రానివాడు, దేశం బయట నివసిస్తూ ఉంటాడు బయట. ఈ లోపల యోవాబు ఏం చేస్తాడంటే కొంచెం అన్న కొంచెం తీసుకెళ్ళిపోతారన్న, దయచేసి మీరు మాట వాక్యం మీద ఉంచండి. యోవాబు ఏం చేస్తాడంటే సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సింహాసనం మీద కూర్చొని ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఎదురున్న వ్యక్తి ఎప్పుడైతే మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఒక స్త్రీ వచ్చి నిలబడుద్ది. ఇప్పుడు దావీదు సింహాసనం మీద ఉన్నాడు, ఎదురు నిలబడింది ఒక స్త్రీ. ఆ స్త్రీ తనకి 2 కుమారులు ఉన్నట్టు ఈ కథ అంతా చెప్పుకుంటూ వస్తుంది. అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది గుర్తున్నది ఆ స్టోరీ? ఆ కథ చెప్పేటప్పుడు దావీదుకి ఫస్ట్ అసలు ఏమీ తెలియదు. దావీదు చాలా ప్లెయిన్గా కూర్చున్నాడు సింహాసనం మీద కూర్చొని. సరే చెప్పమ్మా, చాలామంది వస్తున్నారు తీర్పుకి, అందరికీ నేను జడ్జిమెంట్ ఇస్తున్నా, సరే నువ్వు కూడా జడ్జిమెంట్ ఏం కావాలో చెప్పాను అనగానే అసలు స్టార్టింగే కొంచెం దావీదును కొంచెం గొప్ప చేసినట్టుగా, కొంచెం ఏమంటారంటే పఫ్ చేసినట్టు అన్నమాట మాట్లాడుద్ది. సరే దావీదు చాలా కూల్గా ఉంటాడు, ఎందుకంటే అనుభవం కలిగిన వాళ్ళు అంత తొందరగా పడిపోరండి. అంటే అలా అనుభవాలు కలిగి ఉంటాయి కనుక ఏ మాట మాట్లాడినా కొంతమంది మాట్లాడినా కూడా గురించుతారు, ఇదేంటో కొంచెం తేడాగా ఉన్నట్టు. సరే దావీదు మాటకి సరే చెప్పు, చాలా క్లియర్గా ఉన్నాడు దావీదు మాటకి. సరే చెప్పాను. ఎప్పుడైతే స్త్రీ మాట్లాడుతూ ఉన్నదో, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, వీళ్ళిద్దరు పొలంలో ఉన్నారు, 2 కొట్టుకున్నారు, ఒకడిని చంపేశాడు. సరే ఓకే. అయితే ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపేశాడో, ఆల్రెడీ నాకు ఒక కుమారుడు పోయాడు, ఇంకొక్కడే బతుకున్నాడు. అయితే ఈ బతుకున్న కుమారుడిని కూడా మా చుట్టూ ఉన్న బంధువులు వచ్చి వాడిని కూడా చంపేస్తామంటున్నారు. కానీ నాకున్నవాడు ఒక్కడే కదా. దావీదుకి అప్పటికి ఇంకా లైట్ ఎలగల, ఇంకా సరే వింటున్నాడు. చెప్పమ్మా, నాకున్నవాడు ఒక్కడే కదా, చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి వాడిని కూడా చంపేయమంటున్నారయ్యా. అలా అంటున్నారా? సరే ఎంతైనా తల్లి ప్రేమ తెలియదే కనుక నిన్నేమనకుండా నేను చెప్తాలే, నువ్వు ఉండను. కానీ వెంటనే ఆ స్త్రీ మళ్ళా అంటుంది, వెంటనే వదిలిపెట్టట్లా, అయ్యా ప్రాణం అనేది మట్టిలో ఒలకబడిన నీరు వలె ఉంటుంది కదా, ఇంకేదో డీప్గా మాట్లాడుతుంది. దావీదు వింటున్నాడు. చాలాసేపు అయిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాడు. నేను ఒకటి అడుగుతాను, డైరెక్ట్గా చెప్పాను. ఈ స్టోరీ అంతా పక్కన పెట్టుకొని నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పాను. నీకు ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చింది యోవాబే కదా అని అడుగుతాడు. అంటే చూసినప్పుడు ఒక వ్యక్తి కనబడుతుంది, కానీ వెనుక ప్రభావం యోవాబు ప్రభావంతో అక్కడ నుంచొని ఉన్నది ఆవిడ. ఇప్పుడు చూసినప్పుడు చాలా కూల్గా చూసి అడుగుతున్నాడు, ఇదంతా స్టోరీ అంతా బాగానే ఉంది, కానీ నీకు మొత్తం తర్ఫీదంతా ఇచ్చింది వెనుకున్న యోవాబే కదా అని. వెంటనే ఆవిడ అంటది, అయ్యా జనాలు ఎదురున్న మనిషినే చూస్తారు, కానీ ఎల్లప్పుడూ నువ్వు మాటికి దేవదూతల జ్ఞానం కలిగిన వాడివి. కారణం నువ్వు నన్నే చూడట్లా, నా వెనకాల ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా యోవాబు వచ్చి నిలబడలే వెనకాల, కానీ యోవాబు ప్రభావం నా వెనకాల కనబడుతుందన్న విషయం నీకు అర్థమైనది. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుందంటే ఒక మనిషి ఒకలా జీవించే మనిషిని మరొకలా జీవించేట్టు మార్చేయగలదండి ఒక ఇన్ఫ్లుయెన్స్. మీరు గమనించండి, ఒక మాటకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఇది అందరికీ ఉండదు, మళ్ళా అందరూ ఈ ప్రభావాన్ని సృష్టించలేరు. కొన్నిసార్లు ఒక మాట చాలు అది ఎదుటి వ్యక్తి మీద ఎటువంటి ప్రభావం చూపుద్ది అంటే, కొన్నిసార్లు ఎంతో నిలబడినోడిని కూడా ఒక్క మాట మాట్లాడితే కుమిలి బయట పడగొట్టేస్తుంది ఒక్క మాటకున్న ప్రభావం. కొన్నిసార్లు అదే మాట ఎంతో కృంగిపోయినోడిని కూడా దేవుడి కృపను బట్టి మళ్ళా తిరిగి పైకి లేపుద్దండి.
అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పేటప్పుడు కూడా మీరు ఒకరినొకరిని హెచ్చరించుకొని అక్కడే ఆగడు, కానీ మీరు ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. కారణం ఏంటంటే మాట్లాడేటప్పుడు మీరే మాట్లాడటం కాదు, మీ వెనుక పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి పడిపోయిన స్థితిలో కూడా నిలబడడానికి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఈ ప్రభావం అందరూ ఇవ్వలేరు, అంటే ఆ కెపాసిటీ అందరికీ ఉండదు. అందరూ మాట్లాడితే ఆ ఇన్ఫ్లుయెన్స్ రాదు, ఇంకోళ్ళ జీవితాన్ని మార్చే ఇన్ఫ్లుయెన్స్ రాదు. కానీ కొంతమందికి ఉంటుందండి ఆ ఇన్ఫ్లుయెన్స్, అందరికీ ఉండదు ఆ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇప్పుడు 10 మంది నుంచి ఉన్నారు, 10 మంది నుంచి నేను మధ్యలో లేచి మాట్లాడానుకో, మిగతా వాళ్ళు అంటారు కొంచెం కూర్చో, ఏంటి ఇలాగుంటుంది అందరూ. కానీ కొంతమంది కూర్చొని మాట్లాడినా సరే ఈ 10 మందిని కంట్రోల్ చేసి 10 మందిని కూర్చోబెట్టగలరు. అది అందరికీ ఉండదు ఆ కెపాసిటీ, కొంతమందికి మాత్రం. అయితే ఏదైతే ఒక ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తున్నామో, ఈ ఇన్ఫ్లుయెన్స్ నేను ఒకసారి ప్రవక్త దగ్గర చదివి, మీకంటూ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే మీరు ఇంకో వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ దేవుడు మీలో ఇచ్చాడు. మీ మాట ఇంకొకరిని ప్రభావితం చేస్తుంది, మీ జీవితం మరొకరిని ప్రభావితం చేస్తుంది, ఒకరు చనిపోవడం కూడా ప్రభావితం చేస్తుంది. తెలుసా, కొంతమంది చనిపోనంత వరకు, ఇది మేము ఒకటి ప్రిపేర్ చేస్తున్నాం, అది ఇప్పుడు చెప్తే బాగోదు. కానీ కొంతమంది చనిపోతే ఒక్కడు చనిపోతాడండి, కానీ వాడు చావు చూడంగానే, అంటే ఆ వ్యక్తి చనిపోవడం చూస్తే వెనుక 10 మందికి ఏమనిపిస్తుంది అంటే, ఇంత బలంగా బ్రతికి చనిపోతే ఈ వ్యక్తి చనిపోయాడంటే ఈ వ్యక్తి బాధ్యత నేను తీసుకోవాలి. అంటే ఒక వ్యక్తి చనిపోవడం కూడా ఒక 10 మందికి ఎలా ఉంటుంది అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇన్ఫ్లుయెన్స్. ఏమంటే ఈ వ్యక్తి ఎలా జీవించాడో నేను కూడా అలా జీవించాలి, ఉంటుందంటారు అలా ఇన్ఫ్లుయెన్స్. పౌలు జీవితంలో పౌలు ఎన్నడూ ప్రత్యక్షంగా చెప్పకపోయినా పౌలును ఒక ఇన్ఫ్లుయెన్స్ చాలా వెంటాడిందండి. ఎప్పుడైతే పౌలు ఆది అపోస్తలుల సంఘం మధ్యలో ఎప్పుడైతే వాళ్ళని హింసిస్తూ ఉన్నాడో, ఆ సమయంలో వాళ్ళు ఎప్పుడైతే స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు, స్టెఫన్ను కొట్టేటప్పుడు ఈ వస్త్రాలన్నీ ఎప్పుడైతే ఈ పౌలుకి ఇచ్చారో సౌలప్పుడు, ఎప్పుడైతే వీటిని పట్టుకొని కూర్చొని ఉన్నాడో, సౌలు చాలా క్లియర్గా చూస్తున్నాడు అక్కడ. ఎప్పుడైతే ఒక్క వ్యక్తి అక్కడ కూర్చోవడం, అందరూ రాళ్ళు పెట్టి కొట్టడం, ఆ వ్యక్తి ఏమన్నాడంటే చనిపోయేటప్పుడు, ప్రభువా ఈ దోషం వీరి మీద మోపుకు కానీ దయచేసి వీటిని క్షమించు ప్రభువా. కల్వరులో ఏమన్నదో సేమ్ లైఫ్ చూడంగానే, కానీ పౌలుకి ఏమనంటే ప్రవక్త చెప్తాడు ఈ విధానం. ఎప్పుడైతే ఈ స్టెఫన్ చనిపోవడం చూశాడంట, ఇదంతా చూశాడు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు యేసుప్రభుని అంగీకరించట్లేదు, కానీ ఇది మాటికి వెంటాడుతూ ఉన్నదంట. కానీ ఆ వ్యక్తిలో ఏదో నేను చూసా, అంటే మిగతా అందరిలో నేను చూడలేదు, కానీ కేవలం ఆ చనిపోయే వ్యక్తిలో మాత్రం ఏదో ఒక స్పెషల్ ఒకటి ఉన్నది. బ్రదర్, ఇది వాళ్ళకి వీళ్ళకైనా అంటే ప్రవక్త చెప్పిన చదువుతున్నాను. ఇఫ్ ద చర్చ్ వర్ ట్రూలీ స్పిరిచువల్లీ రిచ్, ఒకవేళ సంఘము కానీ నిజముగా, ఉట్టుగా కాదండి, నిజముగా ఆత్మీయంగా ధనవంతురాలుగా ఉండగలిగితే, ఎలా ధనవంతురాలుగా? భౌతికంగా కాదండి, అంటే పెద్ద పెద్ద స్పీకర్లు, పెద్ద పెద్ద డ్రామాలు ఏమి కాకుండా ఆత్మీయంగా ధనవంతురాలుగా ఉండగలిగితే, ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ వుడ్ బి ఫెల్ట్ అపాన్ కమ్యూనిటీ లైఫ్. సంఘము కానీ ఆత్మీయంగా ఉండగలిగితే ధనవంతురాలుగా, సంఘము యొక్క ప్రభావం సమాజం మీద పడుతుందంట. మనం ఏమనుకుంటామంటే 4 గోళ్ల మధ్యలోకి వచ్చాం, మేము దేవుని ఆరాధించాం, మేము ఇంటికి వెళ్ళిపోయాం. మీరు వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు ఆత్మీయంగా ధనవంతులైతే, ఎంతమంది ఆత్మీయంగా ధనవంతులుగా ఉండాలని కోరుతున్నారు? నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ ధనవంతురాలుగా ఉంటావో, నువ్వు ఈ స్థలం నుండి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అటు చూడవు ఇటు చూడవు, నీ మాన నువ్వు ఎప్పుడైతే ఆ బాక్స్ పట్టుకొని, అంటే ఒకవేళ బైబిల్ పట్టుకొని నువ్వు వెళ్ళిపోతుంటావో, కానీ నీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం పక్కనున్న ఇళ్ళ మీద పడుతుందట. అర్థమవుతుందా అండి? మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, కానీ మీ మీద ఉన్న ప్రభావం, ఆ దైవికమైన ప్రభావం ఈ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రీతిగా పనిచేస్తుందంట. బ్రదర్, నువ్వు ఇది లేఖనానుసారమేనా అంటే నిజమండి. ఎప్పుడైతే ఆది అపోస్తలుల మధ్యలో పరిశుద్ధాత్ముడు బలంగా కుమ్మరించబడ్డాడో, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు మీరు లేఖనాల్లో ఎక్కడెతికినా సరే ప్రజలు భయముతో వణికినట్లు, అంటే రోగులుగా వచ్చారు, అనేక రకాలుగా వచ్చారు, కానీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడక మునుపు, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత చాలా వ్యత్యాసాలు జరిగినవండి. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మధ్యలోనికి వచ్చి కుమ్మరించబడిన తరువాత, ఒకసారి మీరు చదవండి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ అధ్యాయం 43వ వచనం.
42 బ్రదర్. అపోస్తులు 2:42-43 బ్రదర్. వీరు అపోస్తులు బోధయందును సహవాసం అందును రొట్టె విరుచుటే అందును. ఒకసారి అన్ని చదువుతామండి, అందరి దగ్గర ఉందా బైబిల్? వేటి ఎందునో చదువుతాం మళ్ళా బ్రదర్. వీరు అపోస్తుల బోధయందును. దేని ఎందును? అపోస్తుల బోధయందును. అంటే సంఘము ఆత్మీయంగా ధనవంతురాలుగా ఉండాలంటే మొట్టమొదటి దేని మీద కట్టబడాలా? అపోస్తుల బోధ. రైట్, ఓకే బ్రదర్. నెక్స్ట్ సహవాసం అందును. దేని అందును? సహవాసం అందును. అంటే మధ్యలో విభేదాలు ఏమీ లేకుండా ఏకత్వంలో దేవునితో సహవాసం, ఒకరితో సహవాసంలో ఉన్నప్పుడు రొట్టె విరుచుటే అందును. దేని అందును? రొట్టె విరుచుటే అందును. చదువు బ్రదర్. ప్రార్థన చేయటి అందును. దేని అందును? ప్రార్థన చేయటి. ఎంతమంది ఇప్పుడు ధనవంతులుగా ఉండాలని కోరుతున్నారు? ఇప్పుడు మన మధ్యలో ఏముండాలి? అపోస్తుల బోధ ఉండాలి, ఖచ్చితంగా సహవాసం అనేది ఉండాలి, ఖచ్చితంగా సంఘం ప్రార్థన మీద కట్టబడాలి, ఖచ్చితంగా లేఖనాల యొక్క ప్రత్యక్షత రొట్టె మన మధ్యలో ఎల్లప్పుడూ విరవబడుతూ ఉండాలి. విరవబడినప్పుడు ఏం జరిగిందో గమనిద్దామండి. ఎడతెగక యుండి. చదవండి బ్రదర్. ఎడతెగక అంటే ఇంకా దాంట్లో ఆగట్లా, ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ఎప్పుడైతే ఆత్మీయంగా ఉన్నారో అప్పుడు ప్రతివానికి భయం కలిగను. ఎవరికండి? వీళ్ళు ప్రార్థన ఎక్కడ చేశారు? మందిరం లోపల. వీళ్ళు సహవాసం ఎక్కడ చేశారు? మందిరం లోపల. వీళ్ళు రొట్టె ఎక్కడ విరిచారు? మందిరం లోపల. ఎడతెగక దేవుణ్ణి ఎక్కడ కనిపెట్టున్నారు? మందిరం లోపల. కానీ భయం ఎక్కడ కలుగుతున్నది? అంటే సంఘం ఎప్పుడైతే, అది సంఘమే కానీ వ్యక్తే కానీ కుటుంబమే కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా ధనవంతులుగా ఉంటారో, మీరు ఏ స్థలంలో ఉన్నా మీ ప్రభావం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమందికి భయాన్ని పుట్టిస్తుంది అంటండి. బ్రదర్ నిజమేనా అంటే నిజమే. మీరు గమనించండి, మోషే అంటాడు ఇశ్రాయేలు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ ఫరో, ఇప్పుడు వరకు నువ్వు 9 తెగుల దగ్గర నువ్వు నాతో బేరాలాడుతున్నావు, కానీ ఇక మీద చూడు 10వ తెగులు దేవుడు కుమ్మరించబడబోతున్నాడు. సింహాసనం దగ్గర నుండి కిందున్న పనివాని వరకు ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న జ్యేష్ఠుడు చనిపోయినప్పుడు అప్పుడు దేవుడికి ఇశ్రాయేలుకి ఫరో అంటే ఐగుప్తులకి మధ్యలో వ్యత్యాసం కలుగు చేశాడన్న విషయం నీకు అర్థమైతే ఫరో, అప్పుడు ఆ క్షణం నుండి మనుషుని మీద కానీ, అసలు ఎలా చెప్తున్నాడు చూడండి, ఇశ్రాయేలు ఉన్న ఒక్క మనుషుడి మీదే కానీ, ఇశ్రాయేల్ మధ్యలో ఉన్న ఒక్క జంతువు మీదే కానీ, మీ దాంట్లో ఒక్క కుక్క కూడా తన నాలుక కూడా ఆడించదు. బ్రదర్ ఎక్కడిది ఇన్ఫ్లుయెన్స్? దేవుడు ప్రజల మధ్యలో దేవుడు ఎల్లప్పుడూ పెట్టిన ప్రభావం అండి ఇది. అయితే యెహోషువ కాలంలో ఇది కొంచెం ఎక్కువైన తర్వాత, ఇప్పుడు యెహోషువ కాలంలో అయితే ఇప్పుడు కుక్క ఆడించడం కాదు, కానీ ఇప్పుడు యెహోషువ ఏమన్నాడంటే ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళి పోరాటం చేసిన తర్వాత 5 రాజులను పట్టుకొచ్చాడండి. ఎవరు 5 రాజులు? తెలియపోయినా కంగారు పడబాకటి, మనకు బాగా తెలుసు. మనల్ని ఎక్కువ శోధించే కార్యాలు ఏమిటి? మన దేహం అంతట్లో 5 సెన్సెస్, మనలో ఉన్న పంచేంద్రియాలు. ఇప్పుడు మనం రాజుల కాలం మీద కాదు, ఎవరి కాలం మీద? మనకున్న పంచేంద్రియాలు ఏవి శోధిస్తున్నాయి? వీటి మీదనే దేవుడు ముందే చెప్పాడు, శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకునే హక్కు మీకు ఇచ్చాను, ఆశీర్వాదం మీకు ఇచ్చాను. ఇది కేవలం ఎవరైతే నాది అనుకుంటే వాళ్ళందరూ ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళొచ్చండి. అయితే ఎప్పుడైతే యెహోషువ 5 రాజుల్ని ఎప్పుడైతే 5 రాజులను చంపడం ఇవన్నీ జరిగిన తర్వాత మీరు గమనిస్తే అక్కడ గుహలో 2 రాజులు అనుకుంటుంటారు. వాళ్ళు బయటికి తెప్పించిన తర్వాత అక్కడ ఏమంటాడంటే యెహోషువ, 2 రాజులను ఇక్కడ పనుకోబెట్టండి అంటాడు. ఎప్పుడైతే వాళ్ళు అలా పనుకోబెట్టిన తర్వాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు పిలుస్తాడు, మీలో ఉన్న ముక్కులు తొందరగా రండి, బయటికి రండి. ఎప్పుడైతే వాళ్ళు రాగానే వాళ్ళు అంటాడు, ఒక్కసారి మీ కాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ మెడల మీద పెట్టండి అని. వాళ్ళకి ఈ కాళ్ళు ఏంటయ్యా అంటే ఒకప్పుడు అక్కడ మట్టి తొక్కిన పాదాలండి. మట్టి తొక్కిన పాదాలను ఇప్పుడు యెహోషువ ఏమన్నాడంటే ఇప్పుడు వరకు మట్టి తొక్కిన పాదాలే, కానీ ఇప్పుడు ఏమనంటే దేవుడి యొక్క వాగ్దానం మనం స్వాధీనపరుచుకునే సమయంలో ఉన్నాం కనుక ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరం ఏదీ లేదు, కానీ ఒక్కసారి రాజులకు మెడల మీద కాళ్ళు పెట్టండి అంటే చాలా ధైర్యంగా కాళ్ళు పెట్టారండి. అక్కడ లేఖనంలో మాట ఉంటుంది, ఎప్పుడైతే ఈ సంగతులు జరుగుతున్నావో యెహోషువ ఒక మరణదూతలా వెళ్ళినప్పుడు ఇశ్రాయేలులకు విరోధంగా ఒక్క మాట అయినా మాట్లాడడానికి ఆ స్థలమునున్న ఒక్కడికి కూడా గుండె చాలకపోయాను. మోషేతో పాటు ఆగట్ల, ఆ ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద పనిచేస్తున్నదండి. యెహోషువ కాలంలో యెహోషువ ఒక్కడితో ఆగట్ల, కానీ ఆ మాట ఏమంటే కనీసం ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పలకాలంటే ఒక భయం. ఎందుకయ్యా అంటే ఎప్పుడైతే సంఘంలో అధికారం పరిశుద్ధాత్మ తన యొక్క ఆధీనంలోనికి తీసుకుంటాడో ప్రజలకు అర్థమైంది ఏమనంటే ఈ కార్యాలు సాధారణంగా ఎక్కడా మేము చూడట్లా, కానీ అసాధారణ రీతిలో దేవుడు వీరి మధ్యలో జరిగిస్తున్నాడయ్యా.
అంటే ఇది మనుషుల యొక్క కదలిక కాదు, కానీ వెనుక ఖచ్చితంగా దైవికమైన కదలిక వీరి మధ్యలో ఉన్నది కనుకనే, అంటే వీరు ఒంటరి వారు కాదు, కానీ వీరితో పాటు దేవుడు వీరితో జతగా నిలిచాడు కనుక వారికి ఏమంటే గుండె చాలకపోయాను. అంటే ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడాలన్నా వారికి ఒక నమ్మకం రావాలి, ఈ కుటుంబంతో దేవుడు నిలబడి ఉన్నాడు. ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఈ వ్యక్తితో దేవుడు నిలబడి ఉన్నాడు. ఒక పరిచర్య గురించి మాట్లాడాలంటే ఈ పరిచర్యలో దేవుడు నిలబడి ఉన్నాడు కనుక ఎవరికి గుండె చాలకపోయాను. బ్రదర్, ఎప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే సరిగా ఉంటుందో, మీకు విషయం తెలుసా, చాలామందిని భయపెట్టడానికి భయంతో కొన్ని ఏవో మాటలు చెప్పక్కర్లేదండి. మీరు ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తారో మీ యథార్థ ప్రవర్తనే చాలా మందిలో భయాన్ని పుట్టిస్తుంది. మీరు జీవించే యథార్థ జీవితం అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఒకే మాట మీద నిలబడి, ఏమనంటే ఏ కార్యం జరిగినా సరే ఇక్కడ ఎవ్వరు లేను, నువ్వు ఏదైనా చేయొచ్చు అంటే నువ్వు స్టాండర్డ్గా నిలబడి, లేదండి మేము యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాం, ఆ కార్యం మేము చేయాలి. నువ్వు ఎప్పుడైతే పదే 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 వాక్యం మీద నిలబడి వాక్యం 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 అంటావో, నీ జీవితం చూడంగానే వాళ్ళు ఒక వణుకు పడుతుంది. ఏమనంటే వీళ్ళు ఒకటి మాట్లాడి ఒకటి చేసే వాళ్ళు కాదు, కానీ వీళ్ళ మాట ఒకటే, వీళ్ళ ప్రవర్తన ఒకటే, వీరితో నిజంగా దేవుడు ఉన్నాడయ్యా. ఎప్పుడంటే నీ జీవితమే వారిలో ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే చాలా రకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ప్రభుత్వం కూడా చెప్తున్నాడు ఏమనంటే, లిసన్ యంగ్ మ్యాన్, ఓ యవనస్తులారా లేకపోతే ఓ బిడ్డలారా మీరు ఆలకించండి. యంగ్ లేడీ, యవన సహోదరులారా మీరు ఆలకించండి. జస్ట్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ అండర్ ద క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ యు ఆర్ ఇన్ ఎ బ్యాడ్ హ్యాండ్స్. నువ్వు ఎప్పుడైతే క్రైస్తవ్యం యొక్క ప్రభావం కింద నుండి నువ్వు వెనక జారుతావో, ప్రవక్త చెప్తుంది సంఘంలో నుండి వెనక జారినప్పుడు అనట్లేదండి, లేకపోతే అంటే చర్చిలోండి వెనక్కి వెళ్ళినప్పుడు అనట్లే, కానీ ఎప్పుడైతే ఇప్పుడు మనమందరం ఏ ఇన్ఫ్లుయెన్స్కి ఉంటున్నామంటే క్రైస్తవ్యం అనే ప్రభావం కింద మనం అందరం నిల్చున్నాం. ఇప్పుడు మీ మీద నా మీద ఏమి వెలుబడి చేయాలంటే ఆయన ప్రభావమే మన మీద వెలుబడి చేయాలి. ఆయన ప్రభావం తప్ప ఎవరి ప్రభావం మనకు అక్కర్లేదండి. ఎప్పుడైతే ఆయన ప్రభావం మన మీద వెలుబడి చేస్తుందో, ప్రవక్త అన్నాడు, నువ్వు ఒక్క క్షణమైన ఆ ప్రభావంలో అడుగు పక్కకేసావా స్వయాన దెయ్యం వచ్చి నిన్ను పట్టుకుంటుందట, నువ్వు వెంటనే బయటికి రాలేవు. కనుక నువ్వు ఎప్పుడైతే, ఇది పేరెంట్స్కి ఉన్న కార్యం ఏమంటే, ఎల్లప్పుడూ మీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారో మీరు జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచండి. కారణం ఎప్పుడైతే ఒక క్రిస్టియన్, అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఇదే అండి సంఘాల్లో, ఏమనంటే మీరు ఈ సంఘం కానీ ఆ సంఘం కానీ ఎక్కడున్న సంఘాన్ని గమనించండి, ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చర్చిలో కుదరట్లేదండి. సహవాసం సంఘంలో ఒకరికొకరు కుదరట్లేదు సహవాసం. ఇప్పుడు ఎవరెవరికి కావాలంటే, అంటే నేను ప్రత్యేకంగా యవనస్తుల గురించి బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఏదైతే వారు అంటే ఒకవేళ సండే స్కూల్ అంటే టైంలో ఉన్నప్పుడు ఏమంటుందంటే ఏం జరిగినా చర్చితో ఉంటుంది వాళ్ళ సహవాసం. ఎప్పుడైతే, ఎందుకంటే నీకు ఎవరితో సహవాసం ఉంటుందో అదే ప్రభావం నీ మీద పనిచేస్తుంది కనుక, ఒకవేళ పేలు పట్టున కుక్కను పట్టుకుంటే అంతే కదా అది. కానీ ఎప్పుడైతే మీరు గమనిస్తే ప్రారంభ దినాల్లో వీళ్ళందరి మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి, ఈ పిల్లలందరి మీద. వీళ్ళు సండే స్కూల్కి ప్రార్థనలకి ఎప్పుడైతే వీళ్ళు త్వరబడి వస్తూ ఉంటారో, వాళ్ళ జీవితం అటు ఇటుగా ఉన్నా కూడా వీళ్ళలో ఏదో కొంచెం భయం అనేది కనబడుద్ది. అంటే కొంచెం భయం, ఆరాధనా స్థలానికి రాగానే అరే మనం సండే స్కూల్ వెళ్ళాం, లేకపోతే పక్కన వాళ్ళు, లేకపోతే పేరెంట్స్ ఇలా. కానీ మీరు గమనించండి, ఒక సర్టెన్ టైం నేను ప్రత్యేకంగా గమనిస్తుంది, సండే స్కూల్ అయిపోయిన తర్వాత అసలు బిడ్డలను పట్టుకోవడం కష్టమైపోయింది. ఈరోజు వాళ్ళ ప్రభావం ఏమైపోతున్నదంటే దైవికమైన ప్రభావం నుండి కరెక్ట్గా లోకంలోనికి జారిపోతున్నారు. ఒకప్పుడు భయంతో కూర్చున్నాడు, ఈరోజు చర్చిలో భయాలతో కూర్చోట్లేదు వాళ్ళు. ఒకప్పుడు కూర్చున్నారు చర్చిలో భయంతో, అంటే చర్చిలోకి రాగానే అరే మనం ఫోన్ చూడకూడదు, మనం అది చూడకూడదు, ఏం చూడకూడదు. ఎందుకంటే సండే స్కూల్లో మళ్ళీ మనకి ఇంకో క్లాస్ తీస్తారు, ఎందుకంటే అక్కడ వాద్యంలా ఒకళ్ళు కనబడుతుంటారు అక్కడ మనిషి. కనుక వీళ్ళు నిద్రపోయినా ఏం చేసినా సరే ఇప్పుడు ఒక భయం ఉండేది వీళ్ళు, ఏమంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది వీళ్ళ మీద. ఒక బైబిల్ చదివినట్టు రిఫరెన్స్ తీసినప్పుడు లేదా పనుకుని మళ్ళీ రేపు. కానీ ఇప్పుడు టోటల్ కంట్రోలే తప్పిపోయినది. ఏమంటే సహవాసం మారితే ఇన్ఫ్లుయెన్స్ మారిపోతుంది. కానీ ప్రవక్త అన్నాడు, దయచేసి మీ బిడ్డలు ఎవరితో సహవాసంలో ఉన్నారు చూడు, ఎందుకంటే వారి జీవితం ఎట్టా ఉన్నదని నువ్వు అంటే తెలియాలంటే వారు ఎవరితో సహవాసంలో ఉన్నారు చూడు. అప్పుడు సరైన సహవాసంలో కానీ నువ్వు తేగలిగితే సరైన స్థితిలో నిలబెట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. బ్రదర్, ఎందుకని ఈ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుందంటే ప్రవక్త అంటున్నాడు, షద్రకు మేషకు అబేద్నెగోలు వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే ఆ బబులోను రాజు నెబుకద్నెజరు రాజు చంపేద్దాం అనుకున్నాడో, ఆ రోజున అనుకున్న నెబుకద్నెజరు ఈ రోజుటికే భూమి మీద ఉన్నాడట. యవన ప్రేమలు ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడదామని, ఎవరైతే దేవుడి కొరకు నిలబడదామనుకుంటారో వారిని ఏడింతల శోధనతో చంపడానికి ఇంకా నెబుకద్నెజరు భూమి మీద ఉన్నాడట. ఉన్నాడా భూమి మీద? లేడు కదా. నెబుకద్నెజరు లేడు, కానీ అతని ఇన్ఫ్లుయెన్స్ మటుకు భూమి మీద ఉన్నదట.
బ్రదర్ ఎక్కడున్నదంటే మనం ఎక్కడ నుంచున్నాం కరెక్ట్గా? భూమిపైనే ఉన్నాం కదా మనందరం. సరే చూడండి, మన కింద పాతాళం ఎన్ని భాగాలు? 1, 2, 3. ఫస్ట్ టైం ఏముంటుంది ఇక్కడ? మొట్టమొదటి బాక్స్లో ఎవరు ఉంటారండి? చెరలో ఉన్న ఆత్మలు. ఓకే. రెండో బాక్స్లో ఎవరు ఉంటారు? పడిపోయిన దేవదూతలు. మరి మూడోది ఎవరు ఉంటారు? వాడే ఉంటాడు స్వయంగా, ఎందుకంటే మొత్తం హ్యాండిల్ చేసే వాళ్ళు హెడ్ క్వార్టర్స్లో కూర్చుంటారు కదా. ఇదంతా వాడికి రాజధాని ఇది. అక్కడ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఓకే నువ్వు పలానా ఫ్యామిలీని టార్గెట్ చేయి వారానికి, ఓకేనా? ఓకే బాస్, ఓకే నేను వెళ్తాను. నువ్వు మాటికి పలానా ఫ్యామిలీని టార్గెట్ చేయకు, మనం టార్గెట్ చేసాం, కొంచెం గ్యాప్ వాళ్ళకి. సో మొత్తం అంతా హెడ్ క్వార్టర్స్ వాడిది. సో ఇక్కడ ఉంటాడు వీడు. నెబుకద్నెజర్ ఎక్కడున్నాడు అంటే చనిపోయిన ఆత్మ ఇక్కడే ఉన్నదట. కానీ వీడి ఈ ప్రభావం ఎక్కడున్నదంటే భూమి మీదకి వచ్చి యవనస్తుల మీద ఉన్నదట. కానీ మాటనంగానే అనిపించినది, ప్రభువా నిజమే, చనిపోయిన నెబుకద్నెజరు వాడు అంటే ఆ వ్యక్తి చనిపోయినా ఆ వ్యక్తి ప్రభావం ప్రతి యవనస్తుడి మీద ఉన్నదంటే మనం కేవలం భూమి మీద నిలబడలేమండి, మన మధ్యలో నిలబడి ఉన్నాం. కారణమే అంటే మన మీద మొదటి ఆకాశం ఉన్నదా? మొదటి ఆకాశం ఉన్నదా అండి? మన ముందు నిద్రించిన వారు ఎక్కడున్నారు? ఆ స్థలంలో ఉన్నారంటారా? చనిపోయిన నెబుకద్నెజర్ కింద నుండి అతని ప్రభావం చూపితే పైన యవన ప్రాయంలో నిలబడిన యోసేపు ఉన్నాడా? పైన యవన ప్రాయంలో నిలబడిన దానియేలు ఉన్నాడా? పైన చంపాలనుకున్న ముగ్గురు ఇక్కడ ఉంటే, చంపాలనుకున్న వాడు ఇక్కడ ఉంటే, అగ్నిగుండంలో బతికి అంటే అగ్నిలో పడి కూడా చనిపోయిన ముగ్గురు ఎక్కడ ఉన్నారండి? వీణ పౌలేమంటాడంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున ప్రభావం ఇంకా భూమి మీద ఇంకా జరుగుతూనే ఉన్నదండి. కింద నుండి ప్రభావం వస్తున్నది, పైనుండి ప్రభావం వస్తున్నదండి. ఏ ప్రభావం కింద ఉందామనుకుంటున్నారు? దాన్ని కరెక్ట్గా ఎలా చెప్పాలంటే మీరు చూడండి, గేమ్ ఆడేసిన తర్వాత సీనియర్లు ఉంటారు. అంటే నాకు క్రికెట్ గురించి అంత తెలియదు కానీ ఒకవేళ MS ధోని, ఆ ధోని, ఈ ధోని ఎవరెవరు ఉంటాయి వాళ్ళందరూ ఇంకా ఒకవేళ ముందు వెళ్తున్నాం. ఆల్రెడీ ఎంతమంది ఉంటారు క్రికెట్లో? ఒకవేళ 12 మంది ఉన్నారు అనుకోండి. 11 మంది బ్రదర్ గ్రూప్కి 11 మంది. ఎప్పుడైతే 11 మంది టీం ఉంటారో, టీం ఉన్న తర్వాత క్రికెట్కి రంగం మీదకి దిగుతారు. దిగిన తర్వాత ఈ ఫస్ట్ ఓడు వెళ్తాడు, ఎలా ఆడతాడో మనకి అవన్నీ నాకు క్లారిటీ తెలియదు. ఎప్పుడైతే ఫస్ట్ ఓడు, రెండో ఓడు, మూడో ఓడు, నాలుగో ఓడు వీళ్ళందరూ ఆడి అందరిది అయిపోయిన తర్వాత ఒక బాల్ ఉంటుంది, 6 కొట్టాల్సి ఉంటుంది పాయింట్లు. ఎన్ని బాళ్ళు? ఒక బాల్ 6 కొట్టాలి. ఎప్పుడైతే 6 కొట్టాల్సి ఉంటుందో ఈ ముందు నుంచున్న 10 మంది దృష్టి ఎక్కడ ఉంటుంది తెలుసా? వీళ్ళందరూ ఆడారు ఇప్పుడు వరకు, కానీ ఆ లాస్ట్ ఉన్నను చూస్తారు, ఆ కప్పు ఎంక చూస్తారు. ఒరే ఆ కప్పు మనకు రావాలంటే మా వంతు మేము ఆడామురా, మా వంతు మేము చేసాం, కానీ ఆ కప్పు రావాలంటే మా మీద కాదు, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉన్నది? నీ మీద. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆడుతూ ఉంటే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఆడావులే అనరండి, కానీ క్లాప్స్ కొడుతూ ఉంటారు. కమాన్ ఆడు, ఇంకా బాగా ఆడు బ్రదర్. ఎక్కడి నుండి? మొదటి ఆకాశంలో నుండి. సహోదరి పడిపోమాకు, ఇంకా విశ్వాస జీవితంలో ఆడు, ఇంకా నిలబడు ధైర్యంగా, ఇంకా విశ్వాసంతో పోరాడు. గొప్ప సాక్షి సమూహం కేకలు వేస్తా చూస్తూ ఉంటుంది. అంటే ఏమనంటే మా ప్రభావం ఇంకా భూమి మీద. బ్రదర్ ఎక్కడి నుండి ఉన్నదా అండి ప్రభావం? సరే మీరు గమనించండి, రెండో దాంట్లో ఎవరున్నారు? ఈ పడిపోయిన దూతలందరూ వాక్యం కోసం నిలబడ్డోళ్ళు కాదు, పడిపోయారు. పడిపోయిన దూతల వాళ్ళ యొక్క ప్రభావం ఇంకా భూమి మీద ఉన్నదా? బ్రదర్ ఏమో నేను నమ్మట్లే. నువ్వు చూసే సినిమా అదే, నువ్వు సినిమాలో చూసే యాక్టర్ లారీలే వాళ్ళంటే. బ్రదర్ చనిపోయినోడు వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేయట్లా. పడిపోయిన దూతలకి ఏమున్నదంటే ఎలాగైనా మేము ఆరాధించబడాలి. నేను ఆటోల్లో గమనిస్తే కొన్నిసార్లు దేవుడు ఫోటోలు లేని ఆటో అన్న చూశాను, కానీ హీరోయిన్ లేని ఫోటో ఆటో నేను చూడలేదండి. ఏ ఆటో మీద కూర్చున్నా ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిపోయాడు. ఫస్ట్ ఏం చేసేవాళ్ళు అంటే యాక్టర్ల ఫోటోలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, యాక్టర్ని పక్కన పెట్టేశారు. వీళ్ళే సేమ్ స్టిల్ దిగుతారు యాక్టర్ లాగా, వీళ్ళగా దిగుడు. నేను ఒకసారి ఒక ఆటో వెనకాల వెళ్ళా, చాలాసేపు. దేనికి వెళ్ళా తెలుసా? ఈ వ్యక్తి చూస్తే వెనకాల నిజంగా హీరోలాగా ఉన్నాడు, అసలు ఈ వ్యక్తి ఎట్టుంటాడని. ఎవరికెళ్ళి చూస్తే రూపులు లేవు, ఆ రంగుకి ఈ రంగుకి, ఆ బాడీకి ఈ బాడీకి, ఇదంతా అసలు చూడంగానే. కారణం ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఎక్కడవి? పడిపోయిన దూతలే ఈరోజు సినిమా యాక్టర్ల రూపంలో వీళ్ళందరిని అభిషేకించి పని చేస్తున్నామండి. బ్రదర్ ఎలాగైతే ఈ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పని చేయకుండా దేవుడు కాపాడు గాక. బ్రదర్ ఇది నేను చెప్తే మీకు కొంచెం హట్ట వచ్చి, ఇక్కడ క్రికెట్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉండుంటే కొంచెం నన్ను ఓడ్చుకోండి. ఏం చేయాలండి?
ఓర్చుకోపోయినా చెప్తానండి. కారణం ఏంటంటే చాలామందికి క్రికెటర్లు దేవుడు తెలుసా అండి. అక్కడ ఆయన ఒక బాల్ కొట్టలేదు అనుకోండి, ఇక ఈ మనిషి ఉద్యోగానికి పోడు. ఇంకా ఈ వ్యక్తికి ఏంటంటే మనసంతా అల్లకల్లో, ఏదో విడాకులు దాకా వెళ్ళిపోయిన కేసులాగా, పెళ్లి కేసు మనసంతా అల్లకల్లో, అంత అప్సెట్. రూపాయి రాదు దీనికి. మీకు విషయం తెలుసా, ఓడిపోయినా గెలిచినా వాళ్ళకి డబ్బు వస్తుంది తెలుసా. ఓడిపోయినా వస్తుంది, గెలిచినా వస్తుంది అంటే వాళ్ళకి డబ్బు రెండు విధాలా వస్తుంది. వాళ్ళు ఓడిపోయినా ఇంటికి రూపాయి రాదు, వాళ్ళు గెలిచిన వీళ్ళకి రూపాయి రాదు. కానీ వ్యక్తికి ఏమనంటే గుండెల్లో ఒక గుడి కడతాడు అనమాట. ఏమనంటే కోయిలే అని. బ్రదర్, నీ గుండెలో ఒక దేవుణ్ణి చేయగలిగిన శక్తి దేనికున్నది, పడిపోయిన దూతకు మాత్రమే ఉన్నది. అది ఒక మనిషిని ఇలా క్రియేట్ చేయలేడు. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఇంకా అనేక రకాలుగా పనిచేస్తున్నది. ఎలాగైతే ఈ పడిపోయిన దూతలు ఇక్కడ ప్రభావం చూపగలిగితే, పరలోకంలో ఉన్న దూతలు కూడా మన మీద ప్రభావం చూపుతారా అండి? 100% వారి ప్రభావం కూడా ఇదే భూమి మీద నిలబడి ఉన్నదండి. ప్రవక్త చాలాసార్లు అంటాడు, ఎప్పుడైతే ఆయన స్వస్థతలు చేసే సమయంలో అలా నిలబడి ఉండగానే కొంతమంది రాగానే వాళ్ళకి ప్రజలకు చెప్తూ ఉంటాడు, మీరు ఒక్కసారి ఆ వ్యక్తి యొక్క ముఖ కవలికలు చూడండి. ఈ వ్యక్తి ఇందాక మీరు చూసినప్పుడు ఒకలా ఉన్నాడు, కానీ ఇప్పుడు మీరు చూసేటప్పుడు ఒకలా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఓ సహోదరి, నువ్వు ఇక్కడెక్కడైతే నుంచున్న ప్లేస్లో నీకు ఒక రకంగా ఉన్నది కదా, నువ్వు దాన్ని మాటల్లో చెప్పలేవు. వాళ్ళు చాలా సైలెంట్ అయిపోతారు. నువ్వున్న స్థితి నువ్వు మాటల్లో వివరించలేవు, ఎలా ఉన్నది నీకు ఇక్కడ అనేది అని వెంటనే చెప్తాడు. ఎందుకు తెలుసా? ఈ స్థలంలో దూత నిలబడి ఉన్నది. దూత యొక్క సన్నిధి ఉన్నప్పుడు అక్కడ ఒక రకమైన ప్రశాంతత, ఒక రకమైన ఆహ్లాదం, ఒక రకమైన ప్రేమతో కూడిన వాతావరణం అక్కడ ఒక రకం అంటే దాన్ని తిరిగి వచ్చి చెప్పలేరండి. ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నది ఏంజల్. ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో దేవుడు అనేక మంది రోగాలు ఆ క్షణంలో దేవుడు స్వస్థపరిచి దేవుడు పంపించాడు వెనక్కి. క్యాన్సర్ గడ్డలు ఊడి కింద పడి ఉండేవి, కళ్ళు అంటే మెల్ల కన్నుతో ఉన్న వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు కూడా వెంటనే స్వస్థత పడి వెళ్ళేవాళ్ళండి. బ్రదర్, ఎక్కడి నుండి ఇన్ఫ్లుయెన్స్? దేవుడు పంపుతూనే ఇన్ఫ్లుయెన్స్ అండి ఇది పైనుండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కరెక్ట్గా రింగులో ఉంటున్నామండి. ఒక కింద నుండి 3 పని చేస్తున్నాయి, పైనుండి 3 పని చేస్తున్నాయి మనకి. సరే, వీళ్ళిద్దరిని పక్కన పెడితే మనకు 3వ ఉన్నాడు కదా. ఎవరు నాకు కొంచెం గట్టి చెప్పండి. అంటే మీకు ఇబ్బందిగా ఏం లేదు కదా? మీకు ఎవరికి ఫ్రెండ్ కాదు కదా వాడు. వీడు ఏ కలర్తో రాయాలి, ఇది బ్లాక్ కలర్ రాస్తే బాగుంటుందేమో. సరే, సాతాను యొక్క ప్రభావం ఉంటుందా? అది లేని క్షణం ఎక్కడ, లేని ప్లేస్ ఎక్కడ? వాడు ప్రభావం లేని ప్లేసు ఏం ఉండవండి. వాడు ఎక్కడైనా దాదాపు ఏం చేసినా మొత్తం ఆక్యుపై చేసేసాడు. బ్రదర్, సరే, నాకున్న సమయానికి దేవుడు అర్థమయ్యట్లేదు, దేవుడు అందరికి అర్థమయ్యట్లేదు, దేవుడు దయచూపును కాక. బ్రదర్, వాడి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? సరే, వాడుకున్న పేర్లు ఏమేమి ఉంటాయో చెప్తారా అండి? అంటే మీకు ఉన్న పేర్లు చెప్పండి. అంటే నా పేరు జిచ్చు, నా పేరు చచ్చు, ఏ చెప్తున్నారు? నా ముద్దు పేరు ఇది, నా అసలు పేరు ఇది, పొడుగు పేరు ఇది, మొదటి పేరు ఇచ్చారు. సరే, మరి మన ఆపోజిట్ ఉన్నాడు కదా, వాడికున్న పేర్లు ఏమేమి ఉన్నాయి? క్రీస్తు విరోధి, సరే, అపవాది, అబద్ధాలకి ఫాదర్, వాడే అసలు కనిపెట్టిందే వాడు. ఓకే, సరే, మొట్టమొదటిగా నేను కొన్ని నోట్ చేసుకొచ్చానండి. వాడుకున్న ఒక పేరేంటి అంటే, వాడు నింద మోపేవాడు, అడ్వర్సరీ అని ఉంటుందండి. విరోధి, నింద మోపేవాడు. నెక్స్ట్ ఏంటంటే మీ విరోధి, వాడు అడ్వర్సరీ. ఎల్లప్పుడూ ఏమంటే మీరు మంచి చేయండి, మీరు చెడు చేయండి, మీరు ఏం చేసినా సరే వాడికి ఒకటే కనపడుద్ది. మీరు ఏదైతే తప్పుగా చేశారో అది ఒక్కటే కనపడుద్ది. నెక్స్ట్ వాడుకున్న పేరు బయల్జూబు. అంటే ఏంటి తెలుసా? క్లాసు మొత్తానికి లీడర్ లాగా, దెయ్యాల మొత్తానికి లీడర్ అనమాట వీడు. బయల్జూబు అని ఎవరిని పిలిచారు తెలుసా అండి? యేసు ప్రభువుని పిలిచారు వాళ్ళు. అంటే వాళ్ళలో ఏమున్నదో నిజమండి. బయల్జూబు అని పిలిచి, వీడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే వీడు బయల్జూబు అయి ఉంటాడు అందువల్ల. కానీ ఆయన బయల్జూబు కాదే, ఆయన దేవతలకు అధిపతి, ఆయన దేవుని ప్రజలకు అధిపతి, ఆయన రానున్న రాజ్యంలో రారాజుగా ఉండేవాడు ఆయన. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు బయల్జూబు అన్నారు. బయల్జూబు అని ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన ఒక మాట చెప్పాడు, మీకు కనీసం ఇట్లా కూడా మైండ్ పని చేయట్లేదు అన్నాడు ఆయన. ఏ బ్రదర్, ఎందుకు పని చేయట్లేదంటే, నేను ఒకవేళ బయల్జూబుని వీళ్ళందరూ మా వాళ్ళు అనుకో, మా వాళ్ళు కొట్టుకునేట్టు చేస్తాను, నేను అలా చేయను కదా. నేను చెడగొడుతున్నానంటే నేను వీళ్ళల్లో ఉన్నవాడిని కాదు, కింద నుండి వచ్చిన వాడిని కాదు, కానీ అందరికీ పైనున్నవాడే పైనుండి దిగి వచ్చాడు కనుక నేను పైనున్న వాడిని అని చెప్తున్నాడు ఆయన. బ్రదర్, మళ్ళీ ఈయనకు ఇంకో పేరు ఉన్నది చెప్పారు కదా, అబద్ధాలకు జనకుడు. వీడు రెడ్ డ్రాగన్, అంటే ఎర్రని ఘట సర్పం. వీడికి ఇంకో పేరు ఉన్నది మర్డరర్, అంటే నరహంతకుడు, చంపేవాడు. బ్రదర్, ఈ పేర్లన్నీ ఎవరికి తెలుసా? వాడియే, ఎవడైతే కింద ఉన్నాడో వాడివి. అయితే
దేవుడు దయ చూపించిన కాక. వీడికి ఇన్ని పేర్లు ఉన్నాయండి కింద నుండి. వీడి ఇవన్నీ ప్రభావాలని ఎవరి మీద చూపిస్తాడంటే మన మీద చూపిస్తూ ఉంటాడు ఈయన. ఎప్పుడైతే వీడు తినే యొక్క ప్రభావాలు చూపుతాడో ఇక్కడున్న సాక్షి సమూహం యొక్క ప్రభావం మన మీద దేవుడు ఇంకా పనిచేస్తానే ఉంచాడు. పైనున్న దూతల యొక్క ప్రభావం కూడా దేవుడు తన ప్రజల వద్దకు నడిపిస్తే ఎల్లప్పుడూ బలపరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఇంకో ఆయన కూడా ఉన్నాడండి. అయ్యా ఆయన పేరేంటయ్యా? యెహోవా ఈరే. ఆయనే సమస్తము సిద్ధపరచువాడు. ఆయన నువ్వు ఎలా పాతాళం నుండి వచ్చిన ప్రభావాన్ని ఎదుర్కొంటావంటే, పాతాళం నుండి ఎప్పుడైతే ఒక ప్రభావం వస్తుందో పరలోకం నుండి కూడా ఒక ప్రభావం దిగొచ్చుద్దండి. ఆయన ఎవరు? యెహోవా. సమకూర్చేవాడైనా, సమస్తము సిద్ధపరిచేవాడైనా, జగత్తు పునాది వేయబడక మునిపే మీ కొరకు నా కొరకు ఒక గొర్రె పిల్లని సిద్ధపరిచిన దేవుడు ఆయన. ఆయన పేరు యెహోవా రాఫా. ఆయనే స్వస్థపరిచే దేవుడు ఆయన. యెహోవా నిస్సి, ఆయనే మన ధ్వజమే నిలబడే దేవుడు ఆయన. యెహోవా సిద్కేన్, ఆయనే మన యొక్క నీతి. ఎందుకంటే వీడు వచ్చి వీడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు ప్రభు అంటాడు. దేవుడు అంటాడు నువ్వు వాడు మంచోడు కాదు, వాళ్ళు కాదు వీళ్ళు మంచోడు కాదు, నా మంచే వాళ్ళకి ఇచ్చాను కనుక వాళ్ళ మంచిలో లోపం ఉండొచ్చు కానీ నా నీతిలో ఎన్నడూ లోపం లేదు కదా. యెహోవా సిద్కేన్ ఆయనే కదా. సరే యెహోవా షాలోమ్ ఆయనేనా? సరే యెహోవా రోహి అంటే ఏంటండి? ఆమేన్ అన్నారు. ఎందుకేంటి? యెహోవా మన కాపరి. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన మన కాపరని? ఆయన మనల్ని ఎటువంటి స్థలంలో కూర్చొని పెడతాడు? ఆయన పచ్చిక బయలు గల చోట. అంటే ఇటు చూసినా గడ్డే, ఇటు చూసినా గడ్డే, మెత్తగా గడ్డిలో కూర్చోబెడతాడా? కాదండి, కూర్చోబెట్టాడు ఆయన. వాస్తవానికి ఇదంతా మనం చదివినప్పుడు మన ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే, పచ్చని బయలు గల చోట్ల పరుండి చేయనంటే మొత్తం గడ్డి 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 ఉంటే దాంట్లో గుర్రంతా ఇలా వెళ్తా కనీసం తల కూడా కనపడుద్ది అంది అలా. కానీ వాస్తవానికి దావీదు మాట్లాడింది ఆ గడ్డి గురించి కాదు. యెరూషలేములో ఆ ఇశ్రాయేలు ప్రదేశం మధ్యలో ఉన్న గడ్డి మీరు అనుకున్నట్టు అంతంత కొప్పలు 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 ఉండదండి. వాస్తవానికి ఆ గడ్డి అంట, ఇప్పుడు మీరు ఇలా చూసారనుకోండి ఆ మైదానాన్ని, గొర్రెలు నడిపించేటప్పుడు, కాపరి నడిపించేటప్పుడు రాళ్ళ మధ్యలో ఉండి కొంచెం 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 ఉంటుందంట. ఈ గొర్రె దాన్ని తినలేదు కానీ ఈ కాపరి ఏం చేయాలంటే వెతుకుతాడండి, ఎక్కడుంది గడ్డి ఎక్కడుంది గడ్డి అని. నిదానంగా ఈ బండ నీళ్ళ పైకి లేవని ఎత్తుతాడు, కింద కొంచెం గడ్డి ఉంటుంది, వీటిని నడుపుతాడండి తినని. ఎప్పుడైతే ఇవి తింటావో వీటికి తెలియదు, ఇప్పుడు ఈ కాపరి నడిపించాలి వీటిని. మళ్ళా కొంచెం దూరం పోతాడంట. మళ్ళా ఏ బ్రదర్ అంటే వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత దీనిలో కొంత దానిలో కాపరే మనకి ప్రత్యక్షతనిచ్చుకుంటూ ఎంతమంది దాన్ని గమనించగలిగారండి? లేఖనాలు ఆదికాండంలో మొదలు పెడతాం, ప్రకటన గ్రంథంలో ఆగుతాం, ఎక్కడో యెషయా గ్రంథంకి వెళ్తాం, మళ్ళీ కీర్తనల గ్రంథంకి వస్తాం. కాపరే మనల్ని నడిపించేవాడు ఆయన, సేవకుడు కాదు. యెహోవాయే మన కాపరి కనుక ఇక్కడ వాక్యం నుండి తీసి నీకు ఆహారాన్ని పెడతాడు ఆయన, ఇక్కడ ఆహారం తీసి నీకు ఫలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆయనే మన కాపరి కదా. సరే యెహోవా షమ్మా, ఆయనే మనతో ఎల్లప్పుడూ నివసించే దేవుడు ఆయన. వేదంలో ఉండేవాడు ఆయనే, శోధనలో ఉండేవాడైనా, పడిన స్థితిలో ఉండేవాడు ఆయనే, ఏ స్థితి అయినా ఆయన యెహోవా షమ్మానే అండి, మన మధ్యలో నివసిస్తూ ఉండే దేవుడు ఆయన. ఓకే కదా. ఇప్పుడు వీడికి అనేక పేర్లు ఉన్నాయి కదా, ఆయనకి అనేక పేర్లు ఉన్నాయి కదా, అంతే అంటారా? సరే ఒక్కసారి ప్రకటన గ్రంథం 9 వద్దాం. మరి ఇక్కడ ఆడి పేరు ఏమున్నదో చూద్దామండి. పదకొండవ వచనమండి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీస్ దేశపు భాషలో వాని పేరు అపోలియన్. ఏం పేరండి? అపోలియన్. మొట్టమొదటి పేరేంటి? అబద్దోన్. అపోలియన్. మీరు ఇందాక చెప్పిన పేర్లు ఈ రెండు పేర్లు చెప్పారా? కానీ అసలు వాడుకున్న టైటిల్ ప్రకటన గ్రంథంలో వాడికి దేవుడు ఇస్తున్నాడట. దేవుడు రాసేటప్పుడు వాడి టైటిల్ ఏమంటే నీ పేరు అపోలియోన్, నీ పేరు అబద్దోన్. ఎప్పుడన్నా నీ లేఖనం చదివినప్పుడు డౌట్ వచ్చిందా? వీడిని ఇక్కడ లూసిఫర్ అని పిలవకుండా, నిందమోపేవాడు అని పిలవకుండా, హంతకుడు అని పిలవకుండా ఇవన్నీ టైటిల్ అనే పక్కన పెట్టేసి యోహాన్ రాసేటప్పుడు దేవుడు వీటన్నిటిని ముందుకు తీసుకురావట్లే, కానీ కేవలం ఈ రెండు పేర్లు మాత్రమే, అపోలియోన్, అబద్దోన్. దేవుడు మనకు అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. ఏ బ్రదర్ సరే విందాం. ఎప్పుడైతే ఈ అబద్దోన్, అపోలియోన్ వీడి ప్రభావం ఎవరి మీద ఉన్నదండి? ఇదే భూమి మీద పనిచేస్తున్నది కదా, వీడి ప్రభావం భూమి మీద ఉన్నది. ఇక్కడ నుండి ఈయన యొక్క ప్రభావం భూమి మీద ఉన్నది, మధ్యలో మనం ఉన్నాం. అయితే ఈ పర్టికులర్ ఈ అధ్యాయంలోకి వచ్చేసరికి రెండు ఓపెన్ చేయబడుతున్నాయి. ప్రకటన 9లో ఒకటి ఓపెన్ చేయబడుతున్నది,
ప్రకటన 10లో 1 ఓపెన్ చేయబడుతుంది. ఒకసారి చదువుదాం బ్రదర్. ప్రకటన 9:2 అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలంను చీకటి కమ్మెను. ఇక్కడ ఏం ఓపెన్ చేయబడుతున్నదండి? అదే ఉన్నదా మీరు అందరు చదివినప్పుడు? ఇక్కడ ఏం ఓపెన్ చేయబడుతున్నది? అగాధం. సరే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం అండి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. విప్పబడి ఉన్న ఒక మూయబడిన పుస్తకమా, విప్పబడిన పుస్తకమా? ఇక్కడ మూయబడిన అగాధమా, తెరవబడిన అగాధమా? ఒకటేమో అగాధం తెరవబడుచు ఉంటే మరొక పక్కన దేవుడేమో తన పుస్తకాన్ని ఓపెన్ చేయడం ప్రారంభించాడు. బ్రదర్, దేనికని? ఆ రెండిటిలో నుండి ఒక ప్రభావం బయటికి రాబోతున్నదండి. అగాధంలో నుండి ఒక ప్రభావం బయటికి రాబోతున్నది. తెరవబడిన పుస్తకంలో నుండి కూడా దేవుడు ఒక ప్రభావాన్ని దేవుడు తన ప్రజల మధ్యలో ఉంచాలని దేవుడు కోరుతున్నాడు ఆయన. కానీ ఏంటంటే ప్రభావం లేనిది ఏదైనా వేస్ట్, ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏదైనా వేస్ట్. కానీ దెయ్యం అంత సులువుగా వదలడు కదా. సరే, ఒక్కసారి బ్రదర్ ఆ 9వ అధ్యాయం 4వ వచనం, 2వ వచనం, 2, 3, 4 వచనం చదువు బ్రదర్. ఒక్క నిమిషం. 2, 3, 4 బ్రదర్. 9వ అధ్యాయం. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలంను చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసలేందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను మొక్కలకైనను మరే ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఇవి అనేక సంవత్సరాలు లోపల అగాధంలో మూయబడి ఉన్నాయి. ఏమిటంటే ముందు దేవుడు లాక్ చేసి ఉంచాడు. ఈ టైం మీది కాదు, ఇది క్లోజ్. కానీ పర్టికులర్గా ఒక సమయానికి వచ్చేసరికి ఏమన్నారంటే ఈ సమయం ఇంకా ఈ దెయ్యాలు లోపల ఉండాల్సిన సమయం కాదు, వీటికి టైం వచ్చింది, ఓపెన్ చేయండి వాటిని. మీరు గమనించండి, ఒక ఖైదీ జైల్లో ఉన్న ఒకేలా ఉంటాడు, బయటకు వచ్చినా ఒకేలాగా ఉంటాడు. వీటి స్వభావం లోపల ఉన్న ఒకటే, బయటకు వచ్చినా ఒకటే. అంటే మీరు కొన్నిసార్లు గమనిస్తే ఎలా ఉంటుందంటే, లోపల ఉండండి, అరే ఇన్ని సంవత్సరాలు నేను జైలు వేసారు, ఇప్పుడు కానీ బుద్ధి వచ్చిందంటే బయటకు రాని చెప్తానండి. ఎవడేసాడు నన్ను బయటకు రాని. ఇప్పుడు ఈ దురాత్మల్ని అసలు పెట్టిందే చెరలో పెట్టి లోపల పెడితే ఇప్పుడు ఇవన్నీ వెయిట్ కోసం వెయిట్ చేస్తున్నామంటే ఒక్కసారి మాకు లాక్ ఓపెన్ చేయండి, మొత్తం అందరి పని చెప్తాను. దేవుడు అన్నాడు, ఇది మీ రైట్ టైం కాదు, మీరు కొంచెం క్లోజ్ అండి. ఇలాంటి అనేక సంవత్సరాల ఖైదీలుగా ఉండాలన్నమాట. కానీ ఒక టైం రాగానే దేవుడు ఏమన్నాడంటే, సరే రైట్ టైం వచ్చినది, మొదటి ప్రపంచ యుద్ధానికి మునిపిది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 6,000 సంవత్సరాలుగా మీరు బైండ్ చేసి ఉంచారు కదా, అక్కడక్కడ మాత్రం వీటి ప్రభావం ఉన్నది. కానీ ఇది రైట్ టైం, ఒక్కసారి లాక్ ఓపెన్ చేయండి అన్నాను. అనగానే ఎప్పుడైతే స్కూల్లోని పిల్లలు పట ఒక్కసారి పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు స్కూల్లో ఈ దెయ్యాలని ఏం చూస్తున్నామంటే మాకు చాలా పవర్ ఉంది కానీ మమ్మల్ని తొక్కి కూడా ఉంచేశారు. మేమేమవ్వాలంటే ప్రజల మధ్యలోనికి రావాలి, ప్రజల మధ్య ఒక ప్రభావం చూపాలి. కానీ ఏమన్నారంటే టైం రాలే. టైం ఎప్పుడైతే ఈ లూసిఫర్కి ఎప్పుడైతే ఆ యొక్క శత్రువుకు వాడు అధికారం ఇవ్వబడుతున్నదో, ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయడానికి రాగానే ఒక్కసారికి లాక్ ఓపెన్ చేశారు. లాక్ ఓపెన్ చేయగానే మగ్గి ఉన్న దురాత్మలు ఒక్కసారిగా బయటకు వచ్చింది. బ్రదర్, దేని కొరకయ్యా అంటే వీటి ప్రభావం ప్రజల మధ్యలో ఏం చేస్తున్నదంటే ఇంతకు ముందు లేనివి ఇప్పుడు వేదన, అంటే టోర్మెంట్ త్రూ ఇన్క్యూరబుల్ డిసీజెస్, అంటే వైద్యం చేయడానికి నయము కాని రోగాల్ని బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టిందంట. ప్రజలందరి మధ్యలో ఉంచి వీటన్నిటితో పీడించండి. రెండవది మానసికంగా, అంటే అంతా బాగుంటుంది. ఎవరో ఒకరు పాట రాశారు, ప్రభువా ఆర్థికంగా లోటు లేదయ్యా, కుటుంబంలో కలత లేదయ్యా, కానీ మనసుకి నెమ్మది లేదయ్యా అని. ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, కానీ ఏంటో మనసు వేదనగా ఉన్నదయ్యా. ఈ కండిషన్ అది. కారణమే బ్రదర్ అంటే మానసికంగా కల్లోలం అందరికీ, ఎవరికి కూడా. అంటే దేవుడి సన్నిధిలో ఉన్నవాడికి తప్ప నేను 100% గుండెమే చేసుకొని చెప్పగలనండి. దేవుడి సన్నిధిలో దేవుడిని తెలుసుకున్నాడు తప్ప నెమ్మదంటే ఇంకెవరికి తెలియదని నేను చెప్తానండి.
ఎందుకంటే మీకు ఏమున్నా లేకపోయినా మనకు ఒక నిరీక్షణ అనేది ఉన్నది, మనకి నెమ్మది అనేది ఒకటి ఉన్నది. ఏం జరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటే నేను చనిపోయిన తర్వాత ఏమవుతా నాకు తెలుసా, ఎక్కడికి వెళ్తా, దేవుడు రాజ్యానికి వెళ్తాను. నేను దేవుడు లేఖన ప్రకారం జీవించాలని కోరుతున్నానయ్యా. నిజం, మీకున్న నెమ్మది లోకంలో ఎవరికి ఉండదండి. లోకంలో నెమ్మది చాలామంది వచ్చి అసలు ఎందుకు ఇట్లా ప్రశాంతంగా ఉండి ఎలా ఉండగలుగుతున్నావు? సమస్యలు లేవా? ఉన్నాయి, కానీ అయినా ప్రశాంతంగా ఉంటాను నేను. రోగాలు లేవా? ఉన్నాయి, అయినా ప్రశాంతంగా ఉంటాను. కారణం పైనుండి వచ్చే ప్రభావం మా మీద పనిచేస్తుంది కనుక మేము వణికిపోయి ఏదో అవ్వాల్సి, ఏం జరిగినా ఓరక నిలుచుండి ఆయన ఇవ్వబోయే రక్షణ తేరు చూస్తూ ఉండడు. ఆ కండిషన్ దేవుడు మనకి ఇచ్చాడండి. కానీ మనలా ఉండడానికి కొన్ని కోట్ల రూపాయలు బయట వెచ్చిస్తారు తెలుసా, కానీ అవ్వదు. మొన్న ఒకళ్ళు చెప్పారు, ఒక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు ఏమంటారంటే మానసికంగా ఏమైనా బాగోపోతే వైద్యం చేసే డాక్టర్ ఆవిడికే మానసికంగా బాగాలేదట. అంటే ఆవిడ అనేక మంది వస్తే ఆవిడ కూర్చోబెట్టేమనంటే మీరు కంగారు పడమాకండి, మీరు ఇలా ఉండండి, ఇలా అని చెప్పారు. ఈ డాక్టర్కే మానసికంగా బాగోపోతే ఎన్నో నెలల నుండి కనీసం ఫుడ్ తినట్లేకపోతుంది, బయటికి రాలేకపోతుంది. ఎందుకు ఆవిడ ఏం చేస్తుందంటే మానసికంగా బలహీన ఉన్న వాళ్ళకి బలాన్ని ఇస్తుందండి. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి సైకాలజీ సంథింగ్. కానీ మనకి ఎవరో వచ్చే బలం ఎవరండి? మీరు ఎప్పుడైనా వేదంలో ఉంటే ప్రార్థనలో ఉండి ఒక్కసారి లేఖనాలు చదవండి, పూర్తి ప్రార్థనలో ఉండి లేఖనాలు ఓపెన్ చేయండి. మీకు డాక్టర్ లెవెల్ లేని ధైర్యం లేఖనాల్లోనే మీకు వస్తుందండి. డాక్టర్ లెవెల్ లేని మీకు ఆ ధైర్యాన్ని, ఎందుకంటే ఎంతమంది నమ్ముతున్నారు ఆ ధైర్యం వస్తుందని? నిజం, ఈ లేఖనాలు తప్ప ఎవరు మీకు ఆ ధైర్యాన్ని ఇవ్వలేరండి. ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉండి దేవుడు లేఖనాలు చదువుతూ ఉంటారో ఇది ఫోటో గీసినట్టు ఉంటుంది. అంటే చుట్టూ చీకటి ఉంటుంది, కానీ మీ మీద మాత్రమే వెలుగు దిగి వస్తూ ఉంటుంది. ఏమంటే పరలోకం నుండి దేవుడే తన ప్రభావాన్ని పంపించామంటాడంటే కుంగిన మోకాల్ని బలపరిచే దేవుడైన, తత్తరిల్లే పాదాలు స్థిరపరిచే దేవుడైన, వణుకుచున్న స్వరానికి బలాన్ని ఇచ్చే దేవుడైన. ఎలా ఉంటుందంటే ఏదో తెలియని ఒక పవర్ మీద వస్తుంది. ఏమయ్యా అంటే పై నుండి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ అది. దీని కొరకు కొన్ని కోట్లు చెల్లిస్తారు బయట. ఏమనంటే మాకు ప్రశాంతతలు, మా దగ్గర అన్నీ లేవు కానీ ఒకటి మాత్రం ఉన్నదయ్యా. మా దగ్గర కోట్ల రూపాయలు ఏమీ లేవు కానీ ఒక్కటి మాటుకున్నది, హృదయంలో నెమ్మది అనేది మాత్రం మాకున్నదయ్యా. యేసు ప్రభువే కదా, ఆయన ఉంటే నెమ్మది ఉన్నట్లే కదా బ్రదర్. ఇప్పుడు ఇవన్నీ లోకం మీదకి ఈ ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ అగాధం నుండి ఇవన్నీ వచ్చి ఇవన్నీ వర్క్ చేయబోతున్నాయి. ఏమనంటే ఏ డాక్టరు బ్రదర్ మీకు విషయం తెలుసా, ఇంతకుముందు చరిత్రలో లేనంత స్పెషల్ డాక్టర్లు ఇప్పుడు ఉన్నారు తెలుసా. నక్కల రోడ్డుకి వెళ్ళండి, అది మీకేమో ఇది హాస్పిటల్ ఇదంటే ఎంత బిల్డింగ్ లాగా ఉంది, మళ్ళీ ఇది రోడ్ హాస్పిటల్. ఎక్కడ చూసినా ఎక్స్పర్ట్స్ అంటే ఏమంటే స్పెషలిస్ట్ అంటే ఏమంటే ఈయన ఎవరంటే ఈయన బోన్స్లో స్పెషలిస్ట్ అంటాడు, అంటే ఎముకల గురించి బాగా చదివేశాడు. ఓకే. ఈ హాస్పిటల్ నరాల్లో స్పెషలిస్ట్ అన్నాడు. ఓకే. ఈయన గుండెల్లో స్పెషలిస్ట్ అన్నాడు. ఈయన అంటే ఈయన అసలు తల నుండి మల్టీ స్పెషాలిటీ, అంటే ఏమనంటే తల నుండి అరికాల వరకు మొత్తం అన్ని స్పెషల్. ఓకే. ఎప్పుడైతే రోగాన్ని చూస్తే అంటారు, మీకు వచ్చింది తెలుసా, వాళ్ళ ట్రైల్ ఎవరి మీద వేస్తారు తెలుసా? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయడానికి డబ్బులు కట్టేదారు తెలుసా? ఏం బ్రదర్, నేను ఎప్పుడు కాలేజ్ ఫీజు కట్టలా, మనమే కట్టేది అక్కడ. ఆ టాబ్లెట్ పనిచేస్తే దీనికే తెలియదు. ఏమంటే ఈ టాబ్లెట్లో వాడు నీకు ఓపీ రాసాం కదా, 3 సార్లు 2 సార్లు ఫ్రీ ఉంటుంది, ఇది వాడుకొని ఎట్లా ఉందో చెప్పు వచ్చే వారం అంటే నువ్వు చెప్తేగా నీకు తెలియదు ఎట్లా ఉన్నది అనేది. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎవరి మీద అంటే సైంటిస్టులు చేస్తారు. ఒక మనిషికి మత్తు ఎక్కించాలంటే మందు ఎక్కిస్తాను, పనికి వస్తుందా పనికి రాదని ఎలకను తీసి ఎలకలో ఎక్కిస్తారు. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఎవరి మీద ఆధారపడతారంటే నేను పిలిచిన తర్వాత ఈ టాబ్లెట్లని వాడు చూడు, బాగుంటే బాగుంటే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు నువ్వైతే వెళ్తావో ఎలా ఉన్నాయి టాబ్లెట్లు అంటే ఏంటండి అది ఇంకా ఇబ్బందిగా ఉందని. ఇప్పుడు చెప్పడు, ఈయన తెలియదని. అది పని చేయలేదా, నీకు పవర్ ఎక్కువ పెంచుతానంటాడు. అదేం టాబ్లెట్ తెలియదు మనకి, ఈ టాబ్లెట్ ఏంటో తెలియదు, మళ్ళీ ఇది పక్కన పెట్టిస్తాడు, మళ్ళీ ఇంకోటి తీసుకొస్తాడు. బ్రదర్ ఏమనంటే ఈ కాలంలో కుదరజాలని రోగాలు దేవుడు అనుమతిస్తున్నాడండి. కింద నుండి మిడతలు వచ్చి ప్రజలందరి మధ్యలో వ్యాధులు. బ్రదర్ నువ్వు నన్ను భయపడుతున్నావు ఈ రాత్రి వేళ, ఈ మిడతలు నీ మీదకు రాకూడదనే దేవుడు ఆలోచన, ఈ వేదనలు నీ మీదకు రాకూడదనే దేవుడు ఆలోచన. ఎంతమంది రోగాలు మన మధ్యలోకి రాకూడదని కోరుతున్నారు. అందుకే కదా యెహోవా రాఫాగా ఆయన పైన దిగి వచ్చాడు. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ దేవుడు మన మధ్యలో ఇవ్వాలని కోరుతున్నాడు. నిజమా కదండి నేను చెప్పింది? అంటే ఏ డాక్టర్ చూసినా ఆమె కోపం తెచ్చుకోవడానికి కూడా లేదు, అదే జరిగేది ఏ హాస్పిటల్ అయినా. కానీ దేవుడు అన్నాడు, కొంచెం యెహోవా రాఫాని వాక్యం ఇచ్చానమ్మా, నువ్వు చదువుకో, ఒకరిని పని చేయలేదు అనుకో మళ్ళీ వచ్చేవారని రా. ఈసారి యెషయాలో ఉంది కదా, నా అతిక్రమణం బట్టి ఆయన అలా చెప్పడండి. సింగిల్ టైం పర్మనెంట్ క్యూర్, అది ఒక్కసారిగా శాశ్వతంగా దేవుడు తుడిచేసే దేవుడు ఆయన. ఈయన మన మీద ప్రయోగాలు చేయడు, మన మీద విజయాన్ని సాధిస్తాడు ఆయన. అంతే అంటారా? ఇది ఎక్కడ ప్రభావం? పరలోకం నుండి వచ్చే ప్రభావం అది.
బ్రదర్ నెక్స్ట్ ఈ కింద నుండి వచ్చే దెయ్యాలు చేసే పనులు, మీ బాడీని మొత్తం ఇదేమంటారంటే కొల్లగొట్టేసి అంటారు కదా, బాడీ మొత్తం గుల్ల చేసి పెట్టడానికి వస్తున్నాయంట కింద ఉన్న మిడతలు. నాకున్న బాడీని గుల్ల ఏంటంటే నా వీడియో ఓపెన్ చేయండి, యూట్యూబ్లో ఓపెన్ చేసి ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ ఉంది మంచిది తినడానికి. మీరు వైట్ రైస్ తింటున్నారా, అయితే మీరు తప్పకి వీడియో చూడాల్సిందే. అప్పుడు దాకా తింటావు బాగానే. వైట్ రైస్ తింటే 30 సంవత్సరాలు తింటే నీకేమో అలా, 60 సంవత్సరాలు తింటేమో అలా. వైట్ రైస్ అన్న వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పండి, ఈ వీడియో చివరికి కూడా అర్థం కాదు. మళ్ళీ కింద కూడా నువ్వు బ్రౌన్ రైస్ తింటున్నావా, మీరు తప్పక ఈ వీడియో చూడాల్సిందే, తస్మాత్ జాగ్రత్త అంటారు. మళ్ళీ నువ్వు ఓపెన్ చేస్తావు. బ్రదర్ ఏది మంచిది లేదు. కారణం ఏంటంటే నువ్వు పొద్దున లేచినప్పుడు రాత్రి తినేక దాకా ప్రతిదీ హైబ్రిడ్. బ్రదర్ దేనికి ఇదంతా మీకు తెలుసా? టెక్నాలజీ ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. దేనికి? శరీరాన్ని గొల్ల చేసి పెట్టడానికి. కారణం ఏంటంటే ఎంతమందికి అర్థమవుతున్నదండి? వీటికి ఒక శక్తి ఇవ్వబడినది. ఏమనంటే ఈ మానవుల యొక్క హృదయాలు, వారిని చంపొద్దు మనిషిని. దేవుడు వాటికి ఇవ్వబడిన అధికారం చూడండి. మనుషులు చంపేస్తే ఏమైపోతుంది, ఒక్కసారితో పోద్ది. కాదు వీటికి ఉన్న అంటే శత్రువు చెప్పాను, వాళ్ళని పీడించి వీళ్ళకి అనిపిస్తుంది చచ్చిపోదాం అనుకుంటే చచ్చిపోవడం కుదరదట. ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎక్కడి నుండి, కింద నుండి వస్తున్నదండి. ఇవన్నీ మన మధ్యలో పనిచేస్తున్నాయి తెలుసా? ఈరోజు భూమి మీద ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా పనిచేస్తున్నదో దేవుడు కృపను బట్టి దేవుడు కూడా రంగం మీదకి దిగి రావడం ప్రారంభించాడండి. ఆయన ఎలా అంటే బలిష్ఠుడైన దూతగా ఇదే కాలంలో దిగి వస్తున్నాడు. ఆయన మిడతల కింద నుండి వస్తుంటే దేవుని దూతల పైనుండి దిగి వస్తున్నావండి. అపోల్లోని కింద నుండి వస్తే బలిష్ఠుడైన దూత పైనుండి దిగి వస్తున్నాడండి. కింద వాడు చెడగొట్టడానికి వస్తే పైన ఆయన నిలబెట్టడానికి ఆయన వస్తున్నాడండి. ఏ టైం సరైన సమయంలో మనం ఉన్నాం. దేవుడు మనందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. ఒకసారి ప్రకటన 10:2 అండి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను. ఈ చిన్న పుస్తకంతో మనకి ఏమైనా పని ఉందంటారా? అగాధాల నుండి వచ్చేవాడితే మీకు పని ఉన్నా లేకపోయినా ఆక్యుపై చేస్తాయి. కానీ ఈ చిన్న పుస్తకం యొక్క విలువ అంటే దేవుడు మనందరికీ అర్థమైనట్లు దేవుడు దయ చూపును గాక. బ్రదర్ ఖచ్చితంగా కావాలంటారా? ఇన్ఫ్లుయెన్స్ నీకు అర్థమైతే, ఈ బుక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అర్థమైతే, ఈ గ్రంథం దేనికి తెరవబడుతున్నదంటే నిన్ను ఎలా చూసుకున్నావో అలా చూసుకోవడానికి రావట్లే ఈ పుస్తకం. ఆయన నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో దానికోసం వస్తుంది ఈ పుస్తకం. నిన్ను ఇక ఇప్పటి వరకు చూసుకున్న విధానంలో చూడడానికి కాదు, కానీ నీ స్థానం ఏంటో తెలిపి ఎన్నడూ నిన్ను ఆ విధానంలో కూడా చూడాల. కానీ ఈ పుస్తకం ఏం చేస్తున్నదంటే నిన్ను లేపి పైకి నిలబెడుతున్నది. ఈ పుస్తకం నీ యొక్క స్థానం ఏంటో ఈ పుస్తకం తెలుపుతున్నది. నీకున్న హక్కులేంటో ఈ పుస్తకం తెలుపుతున్నది. నీకున్న అధికారం ఏంటో ఈ పుస్తకం తెలుపుతున్నది. నువ్వు ఏ స్థానంలోనికి వెళ్ళాలో ఈ పుస్తకం తెలుపుతున్నది. ఈ పుస్తకంలో ఒక ప్రభావం బయటకు వస్తున్నదండి. ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలు, పుస్తకంలో ఒక ప్రభావం బయటకు వస్తున్నది. ఎంతమంది ఆ ప్రభావం మన మధ్యలో కూడా రావాలని కోరుతున్నారు? బ్రదర్ ఎందుకయ్యా అంటే మీరు గమనించండి, ఒక్కడే కూర్చొని చాలా భయంతో ఉన్నాడు. ఏమనంటే ఇప్పుడు వరకు శత్రువులందరూ వచ్చారు, అనేక మంది వచ్చారు మన మీద, మనకున్నవని. ఒకసారి తీసి చదువుదాం బ్రదర్, లేకపోతే బుక్లో అంటే వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8 టైంలో దిగి వస్తున్నాడు చూడండి ఆ విప్పబడిన పుస్తకంతో. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు. ఎన్ని ఏండ్లు అండి? 7 ఏండ్లు. 7 ఏండ్లు కరెక్ట్గా 7 ఏండ్లు అంటారా? అంతే కదా అక్కడ రాసున్నది. 7 ఏండ్లు ఇక్కడ రాస్తున్నానండి. మనం ఏ సంఘకాలంలో జీవిస్తున్నాం? సరిపోయినదా? ఇది ఎవరో గురించి కాదు, మన గురించి మనం చూసుకోవడానికి వచ్చింది ఈ పుస్తకం. సరే, మనమున్నది 7వ సంఘకాలంలో మనమున్నాం. చదవండి బ్రదర్. యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు బ్రదర్ 3వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును. ఎంతమంది వస్తున్నారండి? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు నుండి. ఎంతమంది శత్రువులు? కాదండి, కౌంట్ చేసింది. 3 అమాలేకీయులు వస్తున్నారా?
మిద్యానీయులు వస్తున్నారా? తూర్పు నుండి వారు వస్తున్నారా? ఈ కాలంలో రాజకీయమైన శక్తి మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదా? దురాత్మల శక్తి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? మీకు వ్యతిరేకంగా పనిచేయట్లేదా? రైటే కదా అండి? రాజకీయమైన శక్తి ఇదే కాలంలో వ్యతిరేకంగా నిలబడుతున్నది. అది మతపరమైన శక్తులు నిలబడుతున్నాయి. రాజకీయమైనవి ఈ రాజకీయం, మతం, దుష్టం, ఈ దురాత్మలు, ఈ మూడు వ్యతిరేకంగా పనిచేసే సమయంలో ఇది ఎప్పుడు కరెక్ట్గా 7th చర్చ్ ఏజ్, 7వ కాలంలో ఈ ముగ్గురు శత్రువులు కలిసి వస్తున్నారు. ఏమనంటే ఇశ్రాయేల్ మొత్తాన్ని బంధించి తీసుకుపోవడానికి, అంటే వాళ్ళని నాశనం చేయడానికి. చదవండి బ్రదర్, 3వ వచనం. తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా ప్రకటన 9లో చదివితే అక్కడ ఏమొస్తున్నాయండి బయటికి? మిడతలు. రైట్, సరిపోయినదా? ఇప్పుడు ఇవి మిడతలు అంటే మామూలు మిడతలు అనుకో, అక్కడ మన ఇంటి దగ్గర ఆ మిడతలు ఈ మిడతలు కాదు. ఈ మిడతలు అంటే దురాత్మలు, ఇవి ఈవిల్ స్పిరిట్స్ బయటకు వస్తున్నాయి ఇవి. చదవండి బ్రదర్. విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి చాలు బ్రదర్ అక్కడ వరకు. ఎప్పుడైతే ఈ 3 స్పిరిట్స్, రాజకీయం, మతం, దురాత్మలు, ఇవన్నీ ఎప్పుడైతే కలిసి పనిచేస్తా ఉన్నావో ఇశ్రాయేల్ అందరిలో భయం పట్టుకున్నది. ఏమనంటే అరే మనం ఈ శత్రువుల మీద మనం నిలబడలేం. కానీ ఎప్పుడైతే ఇటువంటి స్థితిలో ఉంటే వారి విమోచకుడు ఎక్కడో లేడండి. పరాక్రమం కలిగిన వాడు ఎక్కడో లేడు. వీళ్ళందరినీ విడిపించేవాడు ఎక్కడో లేడు. కానీ ఎక్కడున్నాడు తెలుసా? వారందరి మధ్యలోనే ఒకడుగా ఉన్నాడు ఆ వ్యక్తి. వారందరి మధ్యలో చాలా సామాన్యుడిగా ఉన్నాడు ఆ వ్యక్తి. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఎన్నడూ తనను దాను కూడా ఒక పరాక్రమం కలిగిన వాడికి ఎన్నడూ చూసుకోవాలి. ఎప్పుడైతే శత్రువులు వస్తున్నారో అంతా దోచుకుపోయే సమయాల్లో ఒక్కడే కూర్చున్నాడు. అక్కడ కూర్చొని మొత్తం డైరెక్ట్గా అటు చూస్తున్నాడు. చూసి అమ్మో వాళ్ళు వస్తారు, మళ్ళీ కొడతారు, వాళ్ళు వస్తారు, ఈ ఫుడ్ తీసి వాళ్ళు వస్తారు, నిదానంగా దుల్ల కొట్టుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే తను ఎప్పుడు చూసుకోలేదు అలా. కానీ వెనక నుండి ఒక్కసారిగా స్వయంగా దేవుని యొక్క దూత దిగిరావడం జరుగుతున్నది. కానీ దూతపు రూపంలో లేదు, కానీ చాలా సామాన్యంగా దిగవచ్చు. చాలా భయంతో ఉండనుకున్నాడు. అవుట్ ఇంకా అయిపోయింది. వెనక నుండి ఒక స్వరం, పరాక్రమం కలిగిన మహాబలాఢ్యుడా. బ్రదర్, ఈ పుస్తకం నిన్ను కూడా అలాగే పిలుస్తుంది. నిన్ను నువ్వు ఎలాగైనా చూసుకోవచ్చు, కానీ పుస్తకం ఏమంటదంటే ఓ పరాక్రమం కలిగిన విశ్వాసి, దేవుని స్థానంలో ఎంతమంది ఉన్నారండి? ఓ బలము కలిగిన విశ్వాసి, ధైర్యం కలిగిన విశ్వాసి, దురాత్మల మెడల మీద కాలు పెట్టగలిగిన విశ్వాసి. వెంటనే గిద్దాన్ని చూస్తాడు. ఒక్క నిమిషం సడన్గా, ఇవన్నీ నాలో ఉన్నవా? నేను పుట్టినప్పుడు ఇప్పటి వరకు ఎన్నడూ చూసుకోవాలా, చర్చికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎన్నడూ నాలో ఆ క్యారెక్టర్ ఉందని చూడలే. కానీ నువ్వు చూడలేదయ్యా. కానీ బుక్ ఎవరంటే ఆయన విప్పు చూపుతున్నాడు. నువ్వు గిద్దాను అనుకున్నావు, కానీ నాకు ఎలా కనబడుతున్నావు అంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా నువ్వు కనబడుతున్నావు అని. బ్రదర్, నువ్వు ఒకలా చూస్తున్నా, ఆయన దిగొస్తున్నాడు. ఇప్పుడు ఏమంటే ఓ వధువా, నీలో ఒక ప్రభావం అనేది ఉన్నది, నీలో ఒక శక్తి అనేది ఇవ్వబడి ఉన్నది, నీలో సూచక్రియలు ఉన్నాయి, నీలో అద్భుతాలు ఉన్నాయి, అనేకమైన కార్యాలు, లోకాన్ని జయించగలిగిన విశ్వాసం మీద ఉన్నది. ఎప్పుడు పుస్తకం తెరిచి మీకు చెప్తున్నది ఏమంటే స్టాండప్, నీకు ఆ శక్తిని దేవుడిచ్చాడు ఆయన. ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన శక్తితో, ఆయన ఇచ్చిన బలంతో నిలబడాలని. చదువు బ్రదర్ నెక్స్ట్. కానీ చూడండి, ఎప్పుడైతే కరెక్ట్గా ఎలా సరిపోతున్నదో 7వ సంఘ కాలంలో ఎలా అయితే మనం ఉన్నామో అదే కాలంగా గిద్యోను కాలంగా సరిపోతున్నది. మీరు ఒకసారి 12వ వచనం చూడండి బ్రదర్. 6:12 యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా ఏమని పిలుస్తున్నదండి? పరాక్రమం గల. కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే వాళ్ళు హింసించబడేదానికి ఈ దూత దిగిరాడానికి మధ్యలో దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు ఆయన. బ్రదర్, ఎప్పుడు జరుగుతున్నది? 7 సంఘ కాలాలు గుండా వేధించబడుతున్నాం. కానీ దూత ఎప్పుడు దిగొచ్చాడు ఆయన? 7 బుద్ధలు ఎప్పుడు విప్పబడ్డాయండి? 1963. సరే, ఈ రెండింటికి మధ్యలో, అంటే ఈ పీడించబడుతున్న సమయానికి ఈ దూత దిగి వచ్చే సమయానికి మధ్యలో దేవుడు ఒక ప్రవక్తను దేవుడు రంగం మీదకు తీసుకొస్తున్నాడు. ఏ దూత యొక్క దానికి ప్రిపేర్ అవ్వడం కొరకు. ఎంతమందికి అర్థమైనది? ఒకసారి కరెక్ట్గా చదవండి బ్రదర్. 7వ వచనం చెప్పు. 7వ వచనం బ్రదర్, 6వ అధ్యాయం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించెను. చాలు బ్రదర్, కరెక్ట్గా ఎలా సరిపోతుంది చూడండి. మనమన్న 7వ సంఘ కాలం అదే అంటారా? దేవుడు ఒక ప్రవక్తను దేవుడు పంపించాడా? ప్రవక్త తర్వాత దేవుడు ఎవరిని పంపిస్తాడు? దూతని దేవుడు పంపిస్తాడు. ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళు మిడతల్ని జయించలే, కానీ ఎప్పుడు జయించబోతున్నారంటే దూత దిగి వచ్చిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమండి.
ఎంతమందికి అర్థమైనదో? ప్రవక్త గొప్పవాడు కాదు, కానీ ప్రవక్త తర్వాత బలిష్ఠుడైన దూతగా దిగొచ్చిన దేవుడు మాత్రమే గొప్పవాడు ఆయన. ఇది ప్రవక్త యొక్క వర్తమానం కాదు, బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానం ఇది. మనల్ని నిలబెట్టేది ప్రవక్త కాదు, క్రీస్తే మనల్ని నిలబెట్టేవాడు ఆయన. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చేయమన్నాడంటే ఇప్పటి వరకు దేనికి భయపడ్డారో మీరు భయపడవలసిన అవసరం లేదు, కానీ మీలో ఒక పవర్ అనేది దేవుడు ఇచ్చాడు ఆయన. ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ కిందకి రావాలని కోరుతున్నారు? ఇప్పుడు దుల్లగొట్టుకోవడానికి కాదు, కానీ ధైర్యంగా శత్రువు ముందు నిలబడేమనంటే, ప్రభువా మేము ఓడిపోవడానికి ఇక్కడ లేము. కానీ ఎంతమంది ఉన్నారండి? ఏ శత్రువుతో మీరు పోరాడినా సరే ఇప్పుడు దుల్లగొట్టుకునే కాలం కాదు ఇది. ఏమనంటే శత్రువునే దుల్లగొట్టే కాలంలో దేవుడు మళ్ళీ ఉంచాడు ఆయన. ఇప్పుడు శత్రువు ఓడిపోవాల్సిన మనగా శత్రువు ఓడిపోవాలి. ఈ సమయంలో ఓడిపోగలడా? ఓడించే శక్తిని మనకి ఇచ్చాడు ఆయన. ఓడగొట్టడానికి వాక్యాన్ని ఇచ్చాడా? కావాల్సిన ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడా? ప్రేమ అనే ఆయుధాన్ని ఇచ్చాడా? కావాల్సిన ఆయుధాలన్నీ దేవుడు మన చేతిలో ఉంచాడండి. ఉంచామన్నాడు గో. యెహోషువ ఎలా అయితే చెప్పి నువ్వు జయించు, మీరు కాలు పెట్టండి ఎలా అంటున్నాడు. ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే సమస్తం మీకు ఇవ్వబడింది, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి. బ్రదర్ ఒక్కసారి 25వ వచనం. 6వ అధ్యాయం 25వ వచనం. మరియు ఆ రాత్రి అందే మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను, యెహోవా దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న చాలు. దేవుడు ఏమన్నాడంటే సరే, ప్రవక్త వచ్చిన మాట నిజమే, దేవుడు దిగి వచ్చిన మాట నిజమే, కానీ మీకు జయం కావాలి అంటే మీ దగ్గర ఏవైతే కాని బలిపీఠాలు ఉన్నాయో వాటిని పడగొట్టండి, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటున్నాను. ఎంతమంది కాని బలిపీఠాలు పడగొడదామని కోరుతున్నారు? అయితే కూడా మాట చెప్పాలి. కారణం ఏ బ్రదర్ అంటే, చాలామంది ఆరాధన స్థలానికి వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే, ప్రభువా ఎలాగైనా ఈ బుధవారం రాత్రి ఈ ఆత్మ నాలో ఉంటే పోవాలి ప్రభువా. ఎందుకంటే మనకు తెలుసు అన్నిసార్లు మన ఆత్మ కాదు, కొన్ని ఆత్మలు మనలో ఉంటాయి. బయటకు మనం చూపించినా చెప్పినా చెప్పకపోయినా మనకి తెలుసు లోపల కొన్ని ఉంటాయి, అవి వర్క్ చేస్తుంటాయి. వచ్చినప్పుడు ప్రభువా ఎలాగైనా విడుదల కావాలి ప్రభువా. ఇప్పుడే నువ్వు మాట్లాడు, ఏమైంది? ప్రవక్తను నువ్వు పంపావు ప్రభువా, 7వ సంఘకాలంలో మేము ఉన్నామయ్యా, బలిష్ఠుడైన దూత మా మధ్యలోకి వచ్చాడయ్యా, ఇప్పుడు వెళ్ళి నేను శత్రువుని జయించాలయ్యా అని. కానీ ప్రవక్త అంటాడు, ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే కోపాన్ని నీ కాళ్ళ కింద పెట్టా, నేను ద్వేషించే ప్రతి ఆత్మని నీ కాళ్ళ కిందే పెట్టా, నేను ప్రతి అనుమానాన్ని నీ కాళ్ళ కిందే పెట్టా, నేను ప్రతి రోగాన్ని నీ కాళ్ళ కింద పెట్టా. కానీ ఇవన్నీ నీ కాళ్ళ కింద పెట్టా, కానీ నువ్వు జయించాలంటే దేవుడికి నచ్చిన బలి పెట్టాలి, పగలగొట్టు వాటిని. బ్రదర్ ఇక్కడే మనం పొరపాటు చేస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా? కట్టే బలిపీఠాలు కడుతుంటాం, చేసే ప్రార్థనలు చేస్తూ ఉంటాం. బ్రదర్ ఏంటంటే సరే చూడండి, ఇక్కడికి వచ్చి చాలామంది ఏమంటారు, ప్రభువా ఈ రోజు నుండి కోపం గురించి ఇన్నిసార్లు విన్నాను ప్రభువా, ఇక మీదట నా కోపం రాకూడదు ప్రభువా. దేవుడు అంటాడు, నువ్వు కోపంతో ఉండాలి, ఎప్పుడు కోరుకోవాలి, కోపం పోవాలో చూస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుండి. రక్షణ తీసుకుని 30 సంవత్సరాలు ఎప్పుడు పోయిద్దని నేను చూస్తున్నాను దేవుడి పై నుండి. అనగా నువ్వంటే కింద ఆమేన్ ప్రభువా, నువ్వు అన్నావు నేను అన్నా, ఓకే ప్రభువా అని. ప్రభువా నువ్వు తీస్తావా? నేను కాదు బలిపెట్టాను, నేను కాదు పాల్గొట్టాల్సింది ఎవరు? నువ్వు పగలగొట్టుకోవాలి, నువ్వు బలిపెట్టాని. నీకులో ఏది పాపం ఉన్నదో నువ్వే పగలగొట్టుకోవాలి దానిని. అనగానే వెంటనే కట్టి తీస్తాను, ప్రభువా ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఈ కోపం అనే బలిపీఠాన్ని పడగొట్టేశాను ప్రభువా. దేని చూస్తాను అది పడగొట్టేసావా అని. వెన్న వచ్చి నాకు వీడియోలో వచ్చింది అనుకుంటాం. మీకు ఒక విషయం తెలుసా, ప్రవక్త ఎప్పుడైతే ఆయన ప్రేమ గురించి వాక్యం చెప్పేటప్పుడు ఒక కార్యం జరిగిద్దంటే, ప్రవక్తల స్వస్థతలు అద్భుతాలు చేసే సమయంలో ఒక బలిష్ఠుడైన వాడు, ఒక బలంగా ఉన్న వ్యక్తి వచ్చి ప్రవక్తని ముఖం మీద గుద్దాలనుకుంటాడు. ఎంతమంది గుర్తున్నది అది? అలా కొట్టాలనుకొని వచ్చినప్పుడు వెంటనే ప్రవక్త ఏమంటాడంటే, ఆ వ్యక్తిని చూసి భయపడ్డు, కానీ చూసి పూర్వమేలో ఇతను నా వంటి సామాన్యుడే, కానీ అతను ఏదో ఒక దురాత్మ అతను పీడిస్తున్నదని, ఓ దురాత్మ బయటకు విడిచి బయటికి రా అంటాడు. అంటే నువ్వు ఆ వ్యక్తిని స్వాధీనపరచడం బయటికి రా అంటాడు. అనగానే అంత బలిష్ఠుడు ప్రవక్తను కొడదామని చాలా 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 కోపం వచ్చి ఇలా కొట్టేవాడు. ఒక్కసారిగా ప్రవక్త యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇలా వణుకుతూ పడిపోతాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి పడిపోయాడో మనకి ఇక్కడ దాకా తెలుసు ఇప్పుడు స్టోరీ. ఎప్పుడైతే పడిపోగానే అక్కడున్న పోలీసు వెంటనే అడిగాడు వచ్చి, ఇప్పుడు తీయమంటారా ఇవన్నీ అని. అప్పటికి పాస్టర్లు 300 మంది అంతమంది పరిగెత్తారండి బయటికి. ఏమంటే ఎప్పుడైతే ఇప్పుడు నేను కొడతాననగానే ఇప్పుడు ఫస్ట్ ఈయన కొడతాడు, తర్వాత ఎవరిని కొడతాడు? ఎవరి కాలు ఖాళీ చేయంగానే. కానీ ప్రవక్త మాటకి చూడండి,
దావీదు నుంచున్నాడు గొలియాతు ముందు. ఏం భయపడట్లేమనంటే ఇది రక్త మాంసాల మధ్యలో పోరాటం కాదు, పరలోకానికి పాతాళానికి మధ్యలో పోరాటం. ఇది నా పోరాటం, ఆయన పోరాటం ఆయనే చూసుకుంటాడు దీని గురించి అని ఎప్పుడైతే ధైర్యంగా ఆయన నిలబడ్డాడో ఒక్కసారిగా వచ్చిన వ్యక్తి, ఎందుకంటే దెయ్యానికి కూడా దేవుడు తన పవర్ చూపించుకోవడం కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఎంత రేగుతావు వాడు ఎప్పుడో పూర్తిగా రేగుతాడో అప్పుడు దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే మొత్తం కథ మొత్తం ఉంటుంది కదా, కథ మొత్తం మార్చగల. అప్పుడు కథ మార్చిన తర్వాత అరే అంతే. ఎప్పుడు స్టోరీ, దేవుని పెట్టిన స్టోరీ ఎప్పుడు అలాగే ఉంటుందండి, అంచుల వరకు పోతుంది, కానీ దేవుడు స్పాట్లో వచ్చి కథ మొత్తం మారుతాడు ఆయన. ఎప్పుడైతే ప్రోక్తలో నుంచొని ఉండగానే పరుగునొచ్చి అలా ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాడు, వణికిపోతా. వెంటనే ఆ పోలీసు అడిగాడంట, ఈ ఆత్మ నుండి తనకు విడుదల వచ్చిందా అన్నాడంట. ప్రవక్త చెప్పాడు, ఆ వ్యక్తికి ఆత్మ నుండి ఇప్పుడు కాదు ఎప్పుడు విడుదల రాదన్నాడు. ఇదేంటి ఇప్పుడు పడిపోయాడు కదా అని. కారణం ఏంటంటే అంటే ఇక్కడ పడ్డాడు కదా, ఈ వ్యక్తి ఈ ఆత్మను ఆరాధిస్తున్నాడు అన్నాడంట. ఆత్మను ఆరాధించడమా? తెలుసా, మనం కూడా ఆరాధిస్తాం. చూడండి, ఎప్పుడైతే మనం బీభత్సమైన కోపంతో వచ్చామంటే ప్రభు ఆ కోపాన్ని తీసే ప్రభు, దేవుడు అంటాడు సరే వెల్డన్, నీలోండి అదే కోరుతున్నాను. ఈ లోపల నువ్వు ఇక్కడ వెళ్ళిపోతావు, ప్రేయర్ కూడా చేస్తావు, అదే చేస్తావు, ప్రేయర్ ఏం చేయవు, అదే అంశం. ప్రభు ఆ కోపాన్ని తొలగించి, ప్రభు ఆ కోపం ప్రార్థన అంతా అయిపోద్ది. ఈ లోపల ఎవరో వస్తారు, వచ్చి నువ్వు కోపపడవు కానీ కోపాన్ని ఆరాధిస్తావు. ఎలా అంటే ఆ వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, వచ్చి ఒకవేళ పిల్లోడు అనుకోండి, డాడీ వాడు నన్ను ఇలా అన్నాడు డాడీ. ఎవరు రానిది ఇక్కడ, ఎవరు కోపం పోవాలని చెప్పింది? మనం. ఎవరు రానిది? డాడీ వాడను, నీ ప్లేస్లో నేను కానీ ఉంటే పూజ ఎలా చేస్తారు బయట మామూలు హిందువులు? ఇప్పుడు కోపానికి నువ్వు గంటలు కొట్టడం ప్రారంభిస్తావంట. నాకు కానీ ఇలా కోపం వచ్చిందంటే, నా మీద కానీ వచ్చిందంటే ఇక్కడికి వచ్చి ప్రభు కోపం తీసే ప్రభు అని ఇక్కడికి వచ్చి కోపమా పో అంటే పో అవతలికి. నాకు ఆరాధించేదే నువ్వు, నాకు గంట కొట్టేదే నువ్వు. నాకు కోపం వచ్చిందంటే గంట కొట్టేది నువ్వు, పొగేసేది నువ్వు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రభు. దేవుడు నేనేం చేయలేను. చాలామంది అసలు నాకు ఇంకా క్రికెట్ చూడను ప్రభు, తొలగించు ప్రభు. ఎవరో ఎక్కడో మాట్లాడుకుంటారు రోహిత్ శర్మ ఏదంటే, ఆ రోహిత్ శర్మ బయోగ్రఫీ ఏంటి తెలుసా నీకు అవసరమా? ఇక్కడికి వచ్చి విడుదల పొందాలని కోరేది నువ్వే, అక్కడికి వెళ్ళి ఆ ఆత్మను ఆరాధించేది నువ్వే. కానీ నువ్వు ఎప్పుడైతే బలిపెట్టానో పగలగొట్టమంటే ఏంటంటే ఇంకెన్నడూ ఆరాధించకు, తీసి పక్కకు నెట్టు దాన్ని. కోపం అంటే ఎప్పుడైతే ఇలా అనగానే అక్కడ నీకేం రావాలంటే కంట్రోల్ రావాలి. నా కుమారుడా, నేనైతే నువ్వైతే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు, ఇద్దరం వచ్చి దేవుడు పాదాల దగ్గర నిలబడదాం. యుద్ధం మనదే కాదు, ఆయన దిగి రావాలి. ఎలాగైనా ఆయన తన స్వాధీనంలోకి తీసుకోవాలి. ఆయన మీరు ఎప్పుడైతే దయ్యాన్ని ఆరాధించడం ఆపుతారో ఏ దయ్యం మీ ముందు నిలబడలేదండి. దేనినైనా కంట్రోల్ చేసుకునే శక్తి బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొచ్చి మన చేతిలో పెడుతున్నాడు. ఆయన ఇంతకుముందులా ఉండడానికి కాదు, ఇంతకుముందు లేనట్టు జీవించడానికి కావాల్సిన శక్తి ఆయన మన మధ్యలో ఉంచాడు. ఆయన మనకు ఇవ్వబడిన శక్తి నిజంగా ఇవ్వబడిందంటారా? నిజమే అంటారా? బ్రదర్ మీకు క్వశ్చన్ తెలుసా? మీరు మెసేజ్ని మీరు క్లోజ్గా చదివితే ఒక పాయింట్ చదవంగా నాకు అంటే మోకాల మీద పడి అంటే అసలు ఏంటి మెసేజ్, ఈ పాయింట్స్ ఏంటి, మాకు ఇటువంటి శక్తి ఉన్నదా? మనకు అంటే ఇప్పుడు ఒకవేళ మనకు వచ్చి చెప్పారు అనుకోండి, మీకు అంటే కొన్ని చోట్ల ఉంటుంది ఇలా. ఒకవేళ సపోజ్ ఉందనుకోండి, మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు అంటే 3 పిల్లలంటే గవర్నమెంట్ పలానా ఆఫర్లు ఇస్తుంది తెలుసా అంటే, అరే నాకు 3 పిల్లలు ఉంటే నేను 1000 రూపాయలు పోగొట్టుకున్నానా అంటే నీకు ఆ వర్తీనెస్ ఉందనుకో, డబ్బులు పోగొట్టుకోవడానికి ఇష్టపడవు. కానీ లేఖనం ఏమంటుందంటే, ఈ సంఘకాలంలో ఉండి వర్తమానాన్ని వెంబడిస్తూ ఉంటే నీకు ఎటువంటి శక్తి ఉండాలి తెలుసా? నీ ప్రార్థనలో ఎటువంటి బలం ఉండాలి తెలుసా? నీ వెనుక దయ్యాలు వణుకుతూ ఉండాలి తెలుసా? నిజమండి, ఆ శక్తిని దేవుడు మన మధ్యలో ఉంచాడు. ఆయన మామూలుగా వదులుకుంటామా మనకు ఛాన్స్ ఉంటే? అంటే ఒకవేళ మీ సపోజ్ పలానా పేరు గల వాళ్ళకి అక్కడ ఇళ్ళ స్థలం ఇస్తున్నారంటే మా పేరు అది ఉండేట పోగొట్టుకున్నా. మరి ఇప్పుడు నీకు లేఖనాలు ఇచ్చి దయ్యాన్ని ఎందుకు ఆరాధిస్తున్నావు? లేఖనాలు ఇస్తే దాన్ని చంపి తీయాలి దాన్ని. అక్కడ ఎవరున్నారండి నాతో పాటు? ప్రతి దురాత్మని దేవుడు ఏమన్నాడు? సమాధానకర్త అయిన దేవుడే శత్రువుని శీఘ్రంగా మీ పాదాల కింద అణగదొక్కును. ఆయన అపొల్లోను అణగదొక్కేది ఆయనే, అబద్ధాన్ని అణగదొక్కేది ఆయనే, లూసిఫర్ అణగదొక్కేది ఆయనే, ప్రతి చీకటి మిడతను అణగదొక్కేది ఆయనే. కానీ ఆయన ఏమన్నాడు? నువ్వు ఆరాధించడం ఆపు, పని చేయడం నేను మొదలు పెడతా. నిజమే అంటారా? ప్రభా ద్వేషం నాకు రాకూడదు ప్రభా. కన్ను ఏమన్నాడంటే
ఆపేయ్. ఎంతమందికి అర్థమైనదా అండి? నువ్వు ఆపేదాన్ని. ఎప్పుడైతే సాతాను ఏమన్నాడంటే, ఓ సాతానా, ద్వేషాన్ని మించిన శక్తి దేనికున్నది తెలుసా? ప్రేమకున్నది. నిజమండి. ప్రేమ మరణమంతా బలమైనది. అది దానికన్నా బలమైనది ప్రేమ. నువ్వు ముందు ఆరాధన ఆపితే దేవుడు ఏ కాలంలో దేవుడు రంగంలోకి తెస్తాడు. కానీ ఆయన ఒకటి అడుగుతున్నాడు, బలిపీఠాన్ని పడగొట్టు గిద్యోను. ఇక్కడ ఎవరో గిద్యోనులు ఉన్నారా? పడగొట్టే గిద్యోనులు, కట్టేవాళ్ళు కాదు, పడగొట్టేవాళ్ళు. బ్రదర్ నిజంగా పవర్ ఉన్నదా? చాలా అండి. మీరు గమనించండి, ప్రవక్త మాట అంటాడు ఏమనంటే, అలసిపోయారా? చలికాలం కదా, వేడెక్కడానికి టైం పట్టుద్ది కొంచెం. మామూలుగా హీటర్ మామూలుగా ఎండాకాలం వేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలకి ఎక్కుద్దండి. అదే చలికాలం అయితే పావు గంట వేసినా కూడా ఇక్కడ హీటర్ కావాల్సిన వేడి దేవుడు ఇచ్చింది కాక మనకి. ప్రవక్త మాట్లాడ ఏమనంటే, ఎన్నడూ సంఘము సేవకుని కన్నా ఎక్కువ భక్తి చేయలేదంట అన్నాడా? నిజమే అంటారా? సేవకుడి కన్నా నువ్వు ఎక్కువ భక్తి చేయలేవు. ఎప్పుడు ప్రయత్నించు, మాకు తొట్టుపడిపోతాం. సేవకులు ఎలా ఉన్నారు, కానీ మనం ఏంటో వర్తమానమే, మనం ఇంకా ముందుకి అటు ఇటు కాకుండా పడిపోతాం. కానీ అదే ప్రవక్త ఏమన్నాడంటే, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ చర్చిలో ఎందుకు సేవకుడి కన్నా ఎక్కువ జీవించలేమంటే, సేవకుడే కదా మనకు లేఖనాలు ఇచ్చేది, మనకన్నా ఎక్కువ సమయం దేవుడితో గడిపేది సేవకుడే కదా. అంతే అవునంటారా కాదంటారా? మీరు గమనించండి, ఈ సేవకుడు ఎల్లప్పుడూ ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తారు తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించండి, అంటే ఒక సంఘం పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే జస్ట్ అందరినీ అడగక్కర్లా, ఒక పాస్టర్ గారి మీద ఒక లుక్ వేసి ఉంచండి. ఒకవేళ పాస్టర్ గారు ఫ్యాషన్గా ఉంటే ఇక ఊహించుకోవచ్చు మనం. అంటే పాస్టర్ గారు కొంచెం అంతా టిక్కుగా ఉండి కొంచెం కళ్ళద్దాలు పెట్టుకొని బండి మీద రావడం ఎలా వస్తే, సేవకుడిలో ఉన్న సంఘం ఎట్టుంటుంది? అలాగే ఉంటుంది. ఒకవేళ ఆయన కానీ మీకు ఎవరికి తెలియదు, నాకే తెలుసు అన్నాడు అనుకో, అంటే ఈ చర్చిలో కూడా సేమ్, అంటే అయ్యే క్వాలిటీస్ ఉంటాయి ఎల్లో కూడా, అంతే అంటారా? ఒకవేళ చర్చిలో పాస్టర్ గారు స్ట్రిక్ట్ అనుకోండి, మనకు అర్థమైపోద్ది ఈ చర్చిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఏమంటే ఈయన స్ట్రిక్ట్గా ఉన్నాడంటే సంఘం కూడా ఏమైనా తేడా వస్తే వెనకాల తప్పు కూడా చూడండి, పాస్టర్ వెనకాల బిల్లువరు చూడండి. సేవకుడేలు ఉంటే సంఘం అట్లాగే ఉంటుంది, రిఫ్లెక్షన్ పనిచేస్తుంది. అవునా కదా అండి? మీరు చూడండి, ఈ అన్ని కాపరికి గొర్రెలకు మధ్యలో ఉన్న రిలేషన్ ఇది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎప్పుడైతే వివాహాల మధ్యలోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మన మధ్యలో మరి పౌర సేవకులు సురేష్ గారు వస్తారనగానే మీరు ఏ సేవకులు వెళ్ళేటప్పుడు తొంగి చూడరు, మీకు తెలిసినా సరే సేవకులతో మీకు అనుభవం ఉన్నా. ఇప్పుడు ఎప్పుడైతే మన కాపరి వెళ్తున్నారనగానే పనిచేసేవాళ్ళు కూడా నీ కాపరి, అంతే అంటారా? మీ కాపరి అంటే మీ రిఫ్లెక్షన్ ఆయనలో ఉన్నది. ఎప్పుడైతే కాపరాలు అనేది కూర్చొని ఉండగానే ఒకవేళ కాపర్ ఏమన్నంటే సంఘాన్ని అన్నట్టు లెక్కది, అంతే కదా? అంటే ఈ రెండింటి రిలేషన్ ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పాను? ఈ రిలేషన్ ఇలాగే ఉంటుంది క్లోజ్గా. ఎప్పుడైతే సంఘాలు ఏకమైతే, అంటే ఒకవేళ ఫంక్షన్ మీటింగ్స్కి కానీ ఎప్పుడైనా వెళ్ళంగానే మీరు గమనించండి, సేవకుడు చూసి సంఘం ఎట్ట చెప్పొచ్చు, సంఘాన్ని చూసి సేవకుడిని గురించి కూడా చెప్పొచ్చు. ఎప్పుడైతే మీటింగ్స్ అందరూ ఏకమైపోతారు కదా, అంటే ప్రేయర్ అవ్వగానే ఇటో 10 మంది వస్తారు, అటో 10 మంది, అటో 20 మంది, ఇటో 20 మంది, అందరూ కలగలిపి వెళ్ళగానే అది చూడడానికి ఎలా ఉంటుందంటే, గొర్రెలన్నీ అన్ని మందల్లో గొర్రెలన్నీ ఒకే దగ్గరికి రాగానే వెళ్ళిపోయి ఈ గొర్రె ఆ గొర్రె అన్ని కాపర్ల మధ్యలో కలిసిపోయి తిరుగుతున్నట్టు ఉంటుంది అక్కడ చర్చిలో, అంటే మీటింగ్ అయ్యే వరకు. ఎప్పుడైతే మీరు గొర్రెలను చూస్తే అన్ని గొర్రెలు ఒకేలా ఉండవు, ఒక్కొక్క చర్చి గొర్రె ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని గొర్రెలను చూడంగానే ఆ గొర్రెలన్నీ క్రమంగా ఎక్కడ వరకు, అంటే మన గొర్రెలు ఉన్నాయా అని, అంటే ఎక్కడ ఒకలాగా అక్కడికి వెళ్ళి ఎట్లా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇట్లాగా, సరే ఇక్కడ ఉన్నప్పుడేమో విధేయంగా బ్రదర్ ఇంకో చర్చిలోకి వెళ్ళిన తర్వాత మా ఓడు ఉన్నాడు ఇక్కడ కూర్చుంటాడు భోజనాల్లో, అలాగా. కారణం ఏంటంటే నువ్వు ఇక్కడ ఎట్లున్నావు, ఎందుకంటే నువ్వు ఒక కాపర్ని నువ్వు చూపుతున్నావు అక్కడ. ఎంతమంది చెప్పే పాయింట్ ఎంతమందికి అర్థమైందండి? ఆ రిలేషన్, సేవకుడేమో సంఘాన్ని చూపుతున్నాడు, సంఘమేమో సేవకుని చూపుతున్నది, అంతే అంటారా? నిజమే అంటారా? అలాగే దేవుని ముందు ఎన్ని దీప స్తంభాలు ఉన్నాయండి? రైట్. ఆయన ముందు 7 ఆత్మలు ఉన్నామని తెలుసా? 7 ఆత్మలు ఎవరు చూపుతున్నాయి? 7 వర్తమానికులు చూపుతున్నాయా? రైట్ అంటారా? 1 2 3 4 5 6 7, ఓకేనా? సేవకుడిలో ఏదైతే మీరు చూస్తే సంఘంలో అదే చూడొచ్చా? రైట్. అంటే ఈ వర్తమానికుడికి ఇవ్వబడిన శక్తి ఏంటో చూస్తే వెనుకున్న సంఘానికి అదే శక్తి ఇవ్వబడింది అంటారా? నేను అనుకున్నాను, నా మీద అర్థమే రాలేదు, అర్థం కాక రాలేదు, నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు ఈ వర్తమానికులు గమనించండి, అంటే 7 వర్తమానికులు: పౌలు, ఐరెనేస్, మార్టిన్, కొలంబో, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, బ్రదర్ బ్రానమ్. ఎప్పుడైతే మీరు వర్తమానికులు ఆ అవి ఏంటి తెలుసా అండి?
ఊరకే గీతలు కావు అవి, దేవుని ఎదుట ప్రజ్వలించుచున్న దీపాలంటవి. ఫైర్ 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 దేనికై అంటే ఒక కాలానికి కావాల్సిన ఉత్సవం వారిలో దేవుడు పెట్టాడు వాళ్ళలో. ఎప్పుడైతే ఆ ఫైర్ అలా వెలుగుతూ ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే వర్తమానికుడిని చూస్తావో, ఆ వర్తమానికుడి జీవితంలో ఏమి చదువుతావో దాని అర్థం ఏంటంటే అక్కడ జరిగినవి ఈ సంఘ కాలంలో ఉన్న వారి మధ్యలో కూడా జరగాలి అవి. అంటే నువ్వు ఎంతమందికి అర్థమైనదో, ఇది పౌలు కాదు, ఐరేనస్ కాదు, నువ్వు ఎప్పుడైతే వర్తమానంలో చదువుతావో ఆ పవర్ వర్తమానికుడికి దేవుడు ఇచ్చాడంటే కేవలం వర్తమానికుడికి కాదండి, అది వెనుకున్న మంద మొత్తానికి దేవుడు ఆ శక్తి ఇచ్చాడని అర్థం అక్కడ. బ్రదర్ ఎటువంటి శక్తి అంటే మరి గడిచిన దినాల్లో కూడా చెప్పాను, బ్రదర్ బ్రాహ్మణంకి ఎప్పుడు ఒక అలవాటు ఉంటుందండి, ప్రేయర్ చేసేటప్పుడు క్యాపెలా తీస్తాడు, ఆయన తీసి ప్రేయర్ చేస్తాడు. ఒకసారి వీళ్ళందరూ కలిసి ఎక్కడో వేటకెళ్ళారు. వేటకెళ్తే అక్కడ వీళ్ళకి అనుకోకుండా ఒక గుర్రాన్ని ఇచ్చారు ఎవరో. ఇస్తే అది మామూలు గుర్రం కాదు, అది చాలా మొండి గుర్రం. ఒకవేళ మొండి దున్నపోతే హ్యాండిల్ చేస్తే మనకు తెలుస్తుంది అది దాని పరిస్థితి ఎట్టుంటుంది అనేది. అంటే అది కాలుతో అటు కొట్టి అసలు గొడవ చేస్తుంది. ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారంటే వీళ్ళందరూ కలిసి ఒక హంటింగ్కి వెళ్ళాలి, వేటకి వెళ్ళేటప్పుడు వీళ్ళకి అట్లాంటి గుర్రాన్ని ఇచ్చారంట. ఆ గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి ఎప్పుడైతే వెళ్ళి మెడ పట్టుకుంటే అది కాలుతో కొడుతుంది, కాలు దగ్గరికి వెళ్తే మెడ తలతో కొడుతుంది. దాని మీద వీళ్ళు చేయాల్సిన ట్రయల్స్ అన్నీ చేసి 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 చివరికి చేతులు వచ్చేసారు. ఏమనంటే ఈ అడవిలో కానీ ఇంకొన్ని రోజులుంటే ఇది కూడా మనందరం చంపేసేట్టుందయ్యా, ముందు ఈ గుర్రాన్ని పేల్చి చంపేద్దాం అన్నారండి ఒక ఆయన. తట్టుకోలే అంటే హ్యాండిల్ చేసేసి ఇది ఏం చేసినా ఇది ఆగట్లా, ఏం చేసినా ఆఖరికి ఎప్పుడైతే తాడు ఏదో కడదాం అనుకుంటే పైన ఫ్రూట్స్ ఉన్నాయంట, దాని మీద ఇటో నారింజ ఎగురుతుందంట, అటో యాపిల్ ఎగురుతుందంట, ఎవరు లేరు, గుర్రమే. దానికి ఏంటంటే అది మొండి పట్టి అసలు పూర్తి కంట్రోల్ తప్పిపోయింది. ఎప్పుడైతే విచ్చలవిడిగా ఉన్నదో ఆ పక్కన ఆయన అన్నాడంటే దీన్ని కానీ ఒక గనుతో పేల్చి చంపేసామనుకో బ్రదరు వదిలిపోయింది. కానీ దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, ఈ అడవి లోపలికి వచ్చాను. కానీ ఎప్పుడైతే పక్క తిరిగి ప్రవక్త అన్నాడండి, ప్రవక్త తిరిగి ఏం బ్రదర్ అది అంత దారుణంగా ఉంది, 3 రోజులు అవుతుంది మన వాళ్ళు కొట్టి చంపేసేట్టు ఉంది అది. ప్రవక్త చాలా దీనంగా అవును బ్రదర్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నాడు. నువ్వు ప్రవక్తవే ఏమంటే చూస్తేనేమో నాకు కూడా ఏంటో అంతలాగా అనిపిస్తుంది అంటున్నావు, చేదోని చెయ్యి. ఆయన మట్టి చాలా కూల్గా నాకు కూడా ఏంటో గుర్రాన్ని చూస్తే అలాగే అనిపిస్తాను. ఈ నీరు గడిపి ఇదేంటి ప్రవక్త అండి, మనం అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, వెంటనే ప్రవక్తలు ఇలా ప్రార్థన చేయగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 3 రోజులు ఉన్నాడు ఆయన అక్కడ. ఎప్పుడైతే తిరిగి మాట్లాడుతున్నాడు చూసి దీన్ని ఎట్టని చంపేయాలనుకున్నాడు అని, చంపితే మళ్ళీ డబ్బులు కూడా కట్టాలి వీళ్ళు. కానీ ఎప్పుడైతే మాట్లాడుతూ తిరిగాడో ఒక చల్లని గాలి ఇలా గుర్రం యొక్క చర్మం మీద నుండి ఎలా వెళ్తున్నట్టు అనిపిస్తున్నదండి. చూడంగానే ఈ వ్యక్తికే షాక్ అయిపోయాడు. ఒక ఎలుగుబంటిని కానీ దానికి భయాన్ని గొలిపే ఏదైనా జరిగితే ఒక్కసారి అలా షివర్ అయిపోతుందంట గుర్రం. దాన్ని కంట్రోల్ చేయడం కష్టమండి. అలాంటి గుర్రం ఎప్పుడైతే ఒక పిల్లిలాగా చాలా దీనత్వంగా చాలా సైలెంట్గా మారిపోతున్నదంట, అది అంత విచ్చలవిడిగా ఉన్నది. ఈ వ్యక్తికి ఏం అర్థం కావట్లే, అరే 3 రోజుల నుండి ట్రై చేస్తున్నావు, ఒక్క అడిగేపోతున్నావు ముందుకు, దీనితో అసలు ఈ గుర్రాన్ని నిలబెట్టట్టుగానే చుట్టూ ఒక మనిషి చేయలేకుండా ఎందుకు ఇలా జరుగుతుంది అనుకొని బ్రదర్ ప్రాణం అని ఇటు చెప్దామని ఇటు తిరిగాడంట. తిరిగేసరికి కాపెట్ట తీసుకున్నాడంట. అర్థమైందో అర్థం కాలేదు. ఒక చిన్న ప్రార్థన ఏమనంటే ప్రభువా దయచేసి గుర్రాన్ని స్వాధీనపరుచుకో అంటే 3 రోజుల నుండి కంట్రోల్ కారు గుర్రం వెంటనే ఏదైనా ఆదాముకున్న అదే శక్తినండి దేవుడు తిరిగి మళ్ళీ ఇదే కాలంలో దేవుడు కుమరించాడు. ఆయన వెంటనే కంట్రోల్ అనగానే చూడండి అసలు చాలా సింపుల్గా మనిషి ఉండి కంట్రోల్ అను వెంటనే ఎక్కడో ఏదైనా కాదు, ఈ కాలంలో నీకు నాకు ఇవ్వబడిన శక్తి ఇది. ఈ దత్తపుత్రంత కింద నువ్వు ఏది అడిగినా దేవుడు అది చేయగలిగిన దేవుడు అండి. ముందు లేదు, ఈ కాలంలో దేవుడు తన కృపను కూడా విస్తరించి కాస్త అధికారంతో దేవుడు మన చేతిలో పెడుతున్నాడు. ఎక్కడ నుండి విప్పబడిన పుస్తకం నుండి వచ్చే ప్రభావం అది నీ స్థానం ఏంటో నీకు తెలుపుతున్నది. ఎంతమంది మన స్థానంలో నిలబడదాం అనుకుంటున్నారు? మరి ప్రారంభించిన ఆ వచనం ఒకటి చదివి క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలోయోను. మీరు గమనించండి, ఇక్కడ ఒక్క పేరు కాకుండా 2 పేర్లు మెన్షన్ చేయబడుతున్నవి. వాస్తవానికి 2 పేర్ల యొక్క అర్థం ఒకటే. అపోలోయోన్ అన్న ఒకటే అర్థం,
అబద్ధం అన్న ఒకటే అర్థం ఏంటంటే నాశనం చేయవాడు. నాశనం చేసేవాడు అంటే కొంచెం మిగిల్చేవాడు కాదు, పూర్తిగా నాశనం చేసేవాడు. ఇక్కడ నరహంతకుడు అన్నట్లు ఏమంటే ఇప్పుడు వాడు వస్తున్నదే దేనికి ఈ కాలంలో దిగి వస్తున్నాడు, పైకి వస్తున్నాడు వాడు మొత్తం నాశనం చేయడానికి. కానీ ఇక్కడ ఎన్ని పేర్లు వాడారు? పేర్లు కదా. ఇప్పుడు 2 భాషలు చెప్పండి, ఏమేం భాషలు వాడారు? హెబ్రీ, గ్రీకు. 2 భాషలు ఎందుకు వాడాలా? ఒక భాషలో చెప్తే పోయేది కదా. అయితే వీడు నాశనం చేసేటప్పుడు దేవుడు వీడికి ఒక లిమిట్ గీశాడండి. ఏమనంటే మీరు వెళ్ళి ఏదైనా నాశనం చేయండి, కానీ ఒకటి ఉన్నది, దాని మీద మాటికి చేయబాకండి. ఎవరిని బ్రదర్? దేవుని యొక్క ముద్ర ఎవరి మీద ఉన్నదో వాని మీద మాటికి నీకు అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక్కడున్న మనందరినీ కాపాడగలిగినది మీ ప్రార్థన, నా ప్రార్థన కాదు, కానీ ఆయన ముద్రే అడ్డంగా నిలబడి వ్యాధికి మనకి మధ్యలో, మరణానికి మనకి మధ్యలో, శత్రువుకి మనకి మధ్యలో, ప్రతి కీడుకి మనకి మధ్యలో నిలబడే దేవుని ముద్రే అండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు వెళ్ళి ఎవరి మీద కీడు చేయ, కానీ దేవుని ముద్ర కలిగిన ప్రజల మీద మాత్రం నువ్వు నాశనం చేయడానికి అవకాశమే లేదు. ఎంతమంది దేవుని ముద్రలో నిలబడదాం అనుకుంటున్నారు? బ్రదర్, ఎందుకని ఇక్కడ 2 భాషలు మాట్లాడడం అంటే, మొట్టమొదటి లాంగ్వేజ్ ఏంటిదండి? హీబ్రూ భాష ఎవరు మాట్లాడతారు? ఇశ్రాయేలీలు, రైట్, యూదులు. గ్రీకు భాష ఎవరు మాట్లాడతారు? కాదండి, హీబ్రూ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడతారంటే ఇశ్రాయేలీలే. గ్రీస్ అనేది అన్యుల భాష. అది ఇక్కడ 2 రకాల ప్రజలు, ఇది వాక్చుతంగా ఇప్పుడు 2 పేర్లు హైలైట్ చేయడం కాదు, ఇక్కడ 2 రకాల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడు, రెండవది అన్యుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రదర్, ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలులో ఈ కాలంలో దేవుడు 144,000 మందిని దేవుడు ముద్రించబోతున్నాడు. అవునా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఓ అపోలోన్, ఓ అబద్ధోన్, నువ్వు ఎవరి మీదైనా దాడి చేయగానే, మానసికంగా కానీ ఏ విధంగానైనా, ఈ 144,000 మీద నా ముద్ర ఉన్నది కనుక వారి నువ్వు పట్టుకోవడానికి అవకాశం లేదు. రైట్. మరి రెండోది ఎవరు బ్రదర్? మన మీద కూడా దేవుడు ఒక ముద్ర ఉంచాడండి. రక్తమే టోకెన్గా దేవుడు పెట్టాడు. ఆయన నిజంగా పెట్టాడా పెట్టలేదా? మరణదూత వచ్చేటప్పుడు బయట రక్తాన్ని రాయమని చెప్పాడా? మరణానికి వీరి మధ్యలో రక్తం అక్కడ ఉన్నదండి. నోవా కాలంలో జలప్రయాణానికి వీరికి మధ్యలో తూలు రాయబడి ఉన్నది, దానికి అదే అడ్డంగా నిలబడి ఉన్నది. ఈరోజు కీడికి మనకు మధ్యలో దేవుడే దిగి వస్తున్నాడు. ఆయన ఎంతమంది ఆయన ముద్ర కలిగి ఉండాలని కోరుతున్నారు? ఈ హెబ్రీ భాషలో ఉన్న అపోలోన్ లేకపోతే అబద్ధం, వీళ్ళు ఎవరైనా సరే మన మీద అధికారం చూపకూడదు. ఈ బిడతలు మనల్ని ఏం చేయకూడదు అంటే ఒకే ఒకటి, నీ మీద దేవుడి ముద్ర ఉన్నదా లేదా. కారణం ఏంటంటే దేవుడి ముద్ర లేకపోయినా నువ్వు ఒకరికి దేవుడు ముద్ర ఉందో లేదో నీకు నువ్వు చూసి కూడా చెప్పలేవు. నీ పక్కనోడికి ఉందో లేదో నీకు తెలియదు, కానీ నీకు ఉందో లేదో దెయ్యానికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కీడు చేయడానికి వచ్చినప్పుడు చూస్తారంట. చూసినప్పుడు ఈ వ్యక్తి మీదకి అటాక్ చేయాలనగానే, హలో బ్రదర్ ఆగు, అక్కడ ఏంటో తేడాగా ఉన్నది, దేవుడు ముద్ర ఉన్నది బ్రదర్ ఆగు, కొంచెం వెళ్ళబాకని. ఎవరో అక్కడ పాస్టర్ గారు రారండి, దూతలు రారండి, మీకు దేవుడు ముద్ర ఉందో లేదో చెప్పండి, డైరెక్ట్గా దెయ్యానికి అర్థమవుతుంది. బ్రదర్ చెప్పుద్దా యోబు ఇంటికి చెప్పినప్పుడు, అయ్యా యోబు ఇంటికి కాపుదాలు ఉంచిన వాడు నీవే, యోబు ఇంటి చుట్టూ కంచెం ఉంచిన వాడు నీవే, చుట్టూ రక్తాన్ని కోటగా ఉంచిన వాడు నీవే, ఏ విశ్వాసం చుట్టూ రక్తం కోటగా ఉన్నదో వాడికి తెలుసండి. దానికి అపోల్లో నాశనం చేయవాడు ఎవరిని? దేవుడి ముద్ర లేని వారిని. దేవుడి ముద్ర ఉన్న వారి మీద వాడికి అధికారం లేదు, కానీ ఏకైక దేవుడికి మాత్రమే అధికారం ఉన్నదండి. దయచేసి అందరు లేచిన బ్రదర్ దేవుడికి కొద్ది వాకులు దేవుడు దీవించినగా. నీ నుండి నేను విడిపోకుండా, నీ నీతి నుండి నేను పడిపోకుండా, నీ కరములు చాపి నన్ను పట్టుకొనుము, నీ కరములు చాపి నన్ను పట్టుకొనుము. తరతరములు నీతోని నిలచియుందును, తరతరములు నీతోని నిలచియుందును. కంది మా తలలు మీ తైలముతో తడిపి తడిపి అభిషేకించండి, తడిపి తడిపి అభిషేకించండి. యేసు కండి అభిషేకించండి, నా తండ్రి అభిషేకించండి. యేసు కండి అభిషేకించండి, నా తండ్రి
అభిషేకించండి. తండ్రివైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా రాజా, మీ నామమునకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వేళ మా ప్రభా యవనస్తుడైన దాసుని మీరు నిలబెట్టుకొని మా ప్రభా ప్రభావాన్ని గూర్చి మాట్లాడిన వాడవు నీవు. మంచికి ఒక ప్రభావం ఉన్నది, చెడుకి ఒక ప్రభావం ఉన్నదని, మరి మంచి యొక్క ప్రభావాన్ని మా తండ్రి మీ యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులలో ఉంచిన వాడవు నీవే. ఆ పరలోకములో నుంచి వచ్చే మా తండ్రి ఆ ప్రభావాన్ని ఒక విశ్వాసలో విశ్వాసమును, ఒక విశ్వాసలో సహనాన్ని, ఒక విశ్వాసలో దైవగుణాన్ని, ఒక విశ్వాసలో పరిశుద్ధాత్మను, ఒక విశ్వాసలో మరొక వ్యక్తిని క్రీస్తు యొద్దకు నడిపించేటువంటి దైవ ప్రభావాన్ని ఉంచుతున్న దేవుడవు. పాతాళం యొక్క ప్రభావములో నుంచి తొందరపాటుతనమును, ఆవేశమును, ఉగ్రతను, అవిశ్వాసమును, ప్రతీకారమును, అహంకారాన్ని పాతాళం యొక్క ప్రభావం కింద ఆయన చూపబడుతూ ఉన్నవయ్యా. వారు చెడు చేత ప్రభావితం కావచ్చును, మా తండ్రి దేవుడి నుంచే దూరమైపోవచ్చును. కానీ రాత్రివేళ మేమైతే నాయన ఆ దేవునిలో ఏ దైవ లక్షణములు ఉన్నావో, ఆ క్రీస్తులో ఏవైతే వ్యక్తపరచబడి ఉన్నావో, ఈ స్థలంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ తండ్రి క్రీస్తులో ఉన్న విశ్వాసమే, క్రీస్తులో ఉన్న ధ్యానగుణమే, క్రీస్తులో ఉన్న పరిశుద్ధతే, క్రీస్తులో ఉన్న సహనమే కార్యరూపం దాల్చున్నట్లుగా మీరు ఆశీర్వదించండి.